చూడండి తర్వాత క్వశ్చన్ చూడండి. తర్వాత క్వశ్చన్ నాడు ఏమంటున్నాడు? ద లెటర్స్ ఆఫ్ ది వర్డ్ ప్రెసెంట్ are permitted in all possible ways and the words thus formed are arranged in a dictionary order. Find the rank of the word present అన్నాడు. ఏమంటే ప్రెసెంట్ వర్డ్ లో లెటర్స్ ని పాసిబుల్ వేస్ లో మారుస్తూ అలాగే ఆ లెటర్స్ ఏంటంటే డిక్షనరీ ఆర్డర్ లో రాసినప్పుడు ఆ ప్రెసెంట్ అనే వర్డ్ యొక్క ర్యాంక్ ఎంత అవుతుంది అంటాడు. ఎన్నో వర్డ్ ప్రెసెంట్ అవుతుంది అని చెప్పి అడుగుతాడు అనమాట. డిక్షనరీ ఆర్డర్ లో రాసి వాటిలో లెటర్స్ ని ఆ తర్వాత మనం ప్రెసెంట్ అనే వర్డ్ కావాలంటే ఎన్నో వర్డ్ అవుతుంది అని అడుగుతాడు. దాన్ని మనం ర్యాంక్ అని చెప్పి చెప్పుకుంటాం కదా. కాబట్టి చూద్దాం. చూడండి ఎన్నోది వస్తుంది. 11th క్వశ్చన్ అమ్మా. ఇది ఆన్సర్ ఎంతమ్మా? ఆన్సర్ ఇది 11th 12th? సరే చూడండి. గివెన్ వర్డ్ ఈస్ ప్రెసెంట్. ఏమండి ఇప్పుడు వీడు ఏమన్నాడు ఇక్కడ? డిక్షనరీ ఆర్డర్ అన్నాడు కాబట్టి ద డిక్షనరీ ఆర్డర్ ఆఫ్ ది గివెన్ వర్డ్ ఈస్ చూడండి. డిక్షనరీ ఆర్డర్ ఏమవుతుంది? ఫస్ట్ ఏమొస్తుంది? ఐ వస్తుంది. INOPRS. ఏమండి మనం ఏం చెప్పుకున్నాం? ఫస్ట్ ఐతో స్టార్ట్ అయ్యే వర్డ్స్ చూడండి. జాగ్రత్తగా చూడండి. ఇప్పుడు ఎవరికైనా అర్థం కాకపోయినా సరే ఇప్పుడు అర్థం చేసుకోండి, చూసుకోండి. ఐతో స్టార్ట్ అయ్యే వర్డ్స్, ద నెంబర్ ఆఫ్ వర్డ్స్ బిగిన్ విత్ ఐ ఈక్వల్స్ 1 2 3 4 5 6. ఐతో బిగిన్ అవ్వాలి కాబట్టి ఐ ఈక్వల్స్ ఎంత అవుతుందమ్మా? 5 ఫ్యాక్టోరియల్. అంతేనా? ద నెంబర్ ఆఫ్ వర్డ్స్ బిగిన్ విత్ ఎన్ అండి. 1 2 3 4 5 ఫ్యాక్టోరియల్. తర్వాత వాడు అడిగింది ఏంటి? ప్రెసెంట్ అడిగాడు. చూడండి. ద నెంబర్ ఆఫ్ వర్డ్స్ బిగిన్ విత్ O 1 2 3 4 5 ఫ్యాక్టోరియల్. నెక్స్ట్ ద నెంబర్ ఆఫ్ వర్డ్స్ బిగిన్ విత్ O అయిపోయింది. తర్వాత పి అంటే మనకు కావాల్సిందే కదండి. పి అంటే మనకు కావాల్సిందే. ఇప్పుడు మనం ఒక డిక్షనరీ తీసుకుని ప్రెసెంట్ అంటే పీతో స్టార్ట్ అవుతుందని చెప్పి పి లెటర్ దగ్గరికి వెళ్ళాం. పి లెటర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత అప్పుడు మనం ఫస్ట్ ఇక్కడ ఉన్న ఆర్డర్ లో ఏ లెటర్ చూస్తాం? తర్వాత పి తర్వాత అయ్యే కదా. ఇక్కడ వరకు పి అంటే మనకు కావాల్సింది. ఇక్కడ ఆపండి, ఇలా క్లోజ్ చేసండి మిగిలినది. ఇప్పుడు ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో ఫస్ట్ ఏముందో చూసుకోండి. ఐ అంటే మరి ఐ నాకు కావాలా? అక్కర్లేదు. కాబట్టి ఐ ద్వారా వచ్చే వర్డ్స్ ఎన్ని ఉన్నాయో అవి ఫైండ్ అవుట్ చేస్తాం. పిఐ 1 2 3 4 ఫ్యాక్టోరియల్. ఇప్పుడు ఈసారి పిఐతో వచ్చే లెటర్స్ అన్ని చూసేసాం మనం. తర్వాత ఏం చేయాలి? మనం పి ఎంతో చూసుకోవాలి. అర్థమైందా? చూడండి. నెంబర్ ఆఫ్ వర్డ్స్ బిగిన్ విత్ పిఎన్ 1 2 3 4. తర్వాత ఈసారి పిఎన్ కూడా అయిపోయింది. తర్వాత పిఓ అండి. కాబట్టి ద నెంబర్ ఆఫ్ వర్డ్స్ బిగిన్ విత్ పిఓ 1 2 3 4 ఫ్యాక్టోరియల్. తర్వాత ద నెంబర్ ఆఫ్ వర్డ్స్ బిగిన్ విత్ పిఓ కూడా అయిపోయింది. తర్వాత పిఓ అంటే ఇవన్నీ వాడేసాం. పి తర్వాత ఐ వాడాం, ఎన్ ఉపయోగించాం, అలాగే ఓ కూడా జీరో కూడా ఓ కూడా ఉపయోగించాం. ఇంకా నెక్స్ట్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో లెటర్ ఏంటి? ఆర్. పిఆర్ అంటే మనకు కావాల్సింది వస్తుంది కదా. పిఆర్ అంటే మనకు కావాల్సింది వస్తుంది కాబట్టి మళ్ళీ ముందుకెళ్ళిపోతే ఏమైనా వస్తుంది? పిఆర్ఐ కూడా మనకు కావాల్సిందే కదా. నెక్స్ట్ లెటర్కి వెళ్ళండి. పిఆర్ఐఎన్. ద నెంబర్ ఆఫ్ వర్డ్స్ బిగిన్ విత్ PRIN అంటే 2 ఫ్యాక్టర్లు అవుతుందమ్మా. నెక్స్ట్ PRIN, ఇందులో PRI నాకు కావాల్సింది, ఎన్ అక్కర్లేదు నాకు. కాబట్టి PRI తర్వాత ఏమొచ్చింది లెటర్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో? మాట్లాడాలి. ఓ కాబట్టి PRIO. ద నెంబర్ ఆఫ్ వర్డ్స్ బిగిన్ విత్ PRIO
2 ఫ్యాక్టర్లు అవుతుందమ్మా. నెక్స్ట్ ఇప్పుడు ఈసారి PRIO కూడా అయిపోయింది. PRI దాకా నాకు కావాలి. N ఉపయోగించేసాను, O ఉపయోగించాను. తర్వాత ఏముంటుంది? S వస్తుంది. అవునా? ఆ తర్వాత S తర్వాత మళ్ళీ ఏమొస్తుంది? ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో N వస్తుంది. PRISN. అర్థమైందమ్మా? కోమలి వచ్చిందే? కావ్యబాలు రాలేదమ్మా? సమిత తెలీదు సార్. సార్ 3:15కి వస్తానండి సార్. లేదంట సార్. అదేంటి ఏదో పని ఉంది బయటకు వెళ్ళిందంట సార్. ద నెంబర్ ఆఫ్ వర్డ్స్ బిగిన్ విత్, ఇప్పుడు PRIO కూడా అయిపోయింది, నాకు అక్కర్లేదు. PRIO తర్వాత ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో లెటర్ S అంటే నాకు కావాల్సిందే కాబట్టి ముందుకు వచ్చేయండి. ఇంకా నెక్స్ట్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో లెటర్ ఏంటి? N కాబట్టి PRISN. మీరు పక్కనే రాసుకోండి, నేను ఇక్కడ రాస్తాను, ప్లేస్ లేదు కాబట్టి. PRISN 6 అంటే 1 ఫ్యాక్టరల్ అమ్మా. తర్వాత నెక్స్ట్ లెటర్ ఏమవుతుందో చూడండి, నెక్స్ట్ వర్డ్ ఏమవుతుందో చూడండి. PRISN కూడా ఉపయోగించాను, నాకు N కూడా అక్కర్లేదు. తర్వాత ఏముంది? O ఉంది కాబట్టి PRISO. తర్వాత ఇంకా రిమైనింగ్ లెటర్ ఏముంది? N కాబట్టి PRISON. నెక్స్ట్ వర్డ్ ఏమవుతుంది? మనకి ప్రెజెంట్ అవుతుంది. నెక్స్ట్ వర్డ్ ఈస్ ప్రెజెంట్. ఏ భాస్కర్ రావట్లేదే? నిఖిల్ వచ్చాడా? సార్ తెలీదు సార్. నిఖిల్ తెలీదు సార్. సార్ తెలుసా భాస్కర్ ఎందుకు రావట్లేదు? తెలీదు సార్. కోమలి, నిత్య రాలేదటి చూడలేదు. సరే ఏమండి, ప్రెజెంట్ అంటే 1 కాబట్టి ద ర్యాంక్ ఆఫ్ ది వర్డ్ ప్రెజెంట్ ఈక్వల్ టు ఏమవుతుందండి? ఇక్కడ చూడండి, 5 ఫ్యాక్టర్స్ ఎన్ని వచ్చాయి? 3 వచ్చాయి. 4 ఫ్యాక్టర్స్ ఎన్ని వచ్చాయి? 3 వచ్చాయి. 2 ఫ్యాక్టర్స్ ఎన్ని వచ్చాయి? 2 వచ్చాయి. 1 ఫ్యాక్టర్ ఏమో 1 వచ్చింది, తర్వాత 1. కాబట్టి ఏమైనా వస్తుందంటే మనకి 3 × 5 ఫ్యాక్టోరియల్ ప్లస్ 3 × 4 ఫ్యాక్టోరియల్ ప్లస్ 2 × 2 ఫ్యాక్టోరియల్ ప్లస్ 1 ఫ్యాక్టర్ ప్లస్ 1 అండి. దట్ ఈక్వల్స్ 3 × 5 ఫ్యాక్టర్ అంటే 120 ప్లస్ 3 × 4 ఫ్యాక్టర్ అంటే 24 ప్లస్ 2 × 2 ఫ్యాక్టర్ అంటే 2 ప్లస్ 1 ప్లస్ 1. ఏమండి? ఇప్పుడు ఇది సింప్లిఫై చేస్తే 123 ఏమవుతుందండి? 360 అవుతుంది, ప్లస్ 72 అవుతుంది, ప్లస్ 4 అవుతుంది, ప్లస్ 1 ప్లస్ 1 అవుతుంది. సింప్లిఫై చేస్తే 360 70 అంటే 432, 432 436 437 438 అవుతుంది. ఏమండి? అంతే. తర్వాత క్వశ్చన్ చూడండి. తర్వాత క్వశ్చన్ ఏమన్నాడు వాడు? ఫైండ్ ద నెంబర్ ఆఫ్ 4 డిజిట్ నెంబర్స్ దట్ కెన్ బి ఫార్మ్డ్ యూజింగ్ ద డిజిట్స్ 2, 3, 5, 6, 8 వితౌట్ రిపీషన్. హౌ మెనీ ఆఫ్ దెమ్ ఆర్ డివిజిబుల్ బై? అక్కడ చూడండి ఒకసారి, ఫుల్ స్టాప్ పెట్టాడంటే అక్కడ ఒక క్వశ్చన్ అయిందండి. అంటే వాడు ఇచ్చిన డిజిట్స్ తో 4 డిజిట్ నెంబర్స్ ఎన్ని ఫార్మ్ చేయొచ్చు అంటాడు. అక్కడ ఫుల్ స్టాప్ పెట్టాడు కాబట్టి ఒక క్వశ్చన్ అయినట్టు అర్థమవుతుందా? ఆ తర్వాత హౌ మెనీ ఆఫ్ దెమ్ ఆర్ డివిజిబుల్ బై, అందులో ఎన్ని నెంబర్స్ 2 తో డివిజిబుల్ అవుతాయి, 3 తో డివిజిబుల్ అవుతాయి, 4 తో డివిజిబుల్ అవుతాయి, 5 తో డివిజిబుల్ అవుతాయి, 25 తో డివిజిబుల్ అవుతాయి. కాబట్టి ఆల్రెడీ మనం ఎక్సైజ్ లో ఈ టైప్ ఆఫ్ సమ్ చేసాం మనం. ఏమంటే అలాగే చేయడం కూడా. తర్వాత పని చేస్తారా మీరు? ఈ సమ్ హోంవర్క్ చేసేస్తారా? చేస్తే గొడవ లేదు, చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే చేయండి. మనం మ్యాటర్ అప్పుడు చెప్పుకున్నాం కదా, ఆ విధంగా మ్యాటర్ రాసుకోండి. లేదంటే ఇందులో ఉన్న మ్యాటర్ అయినా బాగుందమ్మా, అలా అయినా రాసుకోవచ్చు. మీరు చూసుకోండి. చేస్తారు అయితే నాకు చిన్న హోంవర్క్ అయితే అర్థమవుతుంది. ఆ తర్వాత 11th క్వశ్చన్ కూడా చూడండి. ఫైండ్ ద సమ్ ఆఫ్ ఆల్ 4 డిజిట్ నెంబర్స్ దట్ కెన్ బి ఫార్మ్డ్ యూజింగ్ ద డిజిట్స్ అన్నాడు. సమ్ ఆఫ్ ఆల్ 4 డిజిట్ నెంబర్స్ దట్ కెన్ బి ఫార్మ్డ్ అంటున్నాడు. చూడండి, వాడు ఇచ్చిన డిజిట్స్ ఉపయోగించి 4 డిజిట్ నెంబర్స్ యొక్క సమ్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. కాబట్టి ఈ సమ్ కూడా మనం చెప్పుకున్నాం, మెథడ్ 1 మెథడ్ 2 అని చెప్పుకున్నాం. అవునా? ఈ సమ్ కూడా మీరు హోంవర్క్ చేసేయండి.
ఏమండి ఓకే మ్యాటర్ అనేది మనం ఎలా చెప్తున్నామో అలా చేయండి. అక్కడ మెథడ్ 1 మెథడ్ 2 రెండిట్లో చేయాలి. మీరు ఫార్ములా అప్లై చేసి చేయాలి, జనరల్ గా మ్యాటర్ రాసి కూడా చేయాలి. ఆ రెండు కూడా నాకు నెక్స్ట్ క్లాస్ లో చూపించండి. తర్వాత 12th క్వశ్చన్ చూడండి. అంటే మనకి ఇక్కడ 13th వస్తుంది. అదే అంటే మీరు చేసే 13 14 అంటే 15th క్వశ్చన్ కింద వస్తుంది. యాక్చువల్లీ మీరు చేసే 13th 14th అన్నాడు. హౌ మెనీ 4-digit numbers 4-digit numbers can be formed using the digits 1 2 5 7 8 9 అని చెప్పి ఒక క్వశ్చన్ ఇచ్చాడు. హౌ మెనీ ఆఫ్ దెమ్ బిగిన్ విత్ 9 అండ్ ఎండ్ విత్ 2 అన్నాడు. చూడండి ఒకసారి వాడు ఇచ్చింది మొత్తం ఎన్ని డిజిట్స్ ఇచ్చాడండి? 1 2 5 7 8 9 అంటే 6 నెంబర్స్ ఇచ్చాడు, 6 డిజిట్స్ ఇచ్చాడు. 6 డిజిట్స్ నుంచి 4-digit నెంబర్స్ ఎన్ని ఫామ్ అవుతాయి? 6 people. బాబు అమ్మ ఇప్పుడు ఫస్ట్ ఇయర్ లో ఉన్నారు అనుకోండి, పోటాపోటీగా చెప్తున్నారు వాళ్ళు అమ్మాయిలు అబ్బాయిలు. మీరు ఏటో ఎక్కడ వేసిన గొంగలు అక్కడే అన్నట్టు చెప్పనా వద్దా, నానుద్దినా నా కొంపదిద్దినా అన్నట్టు చెప్తారు. చెప్పండి పర్వాలేదు. అమ్మాయిల ముందు చెప్తారు అబ్బాయిల ముందు చెప్తారు అన్నట్టు ఆ స్పోర్టివ్నెస్ తో చెప్పాలి తప్ప ఎవరో ఒకరు చెప్తే మిగిలిన అందరూ అలా వింటారు అంతే. ఆ అవతల వాళ్ళకి అవకాశం ఇచ్చేస్తారు అంతే. ఏమండి అక్కడ మొత్తం ఎన్ని డిజిట్స్ ఇచ్చాడండి? 6 6 digits. ఈ 6 డిజిట్స్ నుంచి ఎన్ని డిజిట్ నెంబర్స్ ఫామ్ చేయమంటున్నాడు? 4-digit number. నెంబర్స్ ఎన్ని ఫామ్ అవుతాయి? 6 people. 64 ఫామ్ అవుతాయి అమ్మా. ఏమా తర్వాత మళ్ళీ రెండో క్వశ్చన్ ఏమి ఇచ్చాడు? హౌ మెనీ ఆఫ్ దెమ్ బిగిన్ విత్ 9 అండ్ ఎండ్ విత్ 2 అంటున్నాడు. అంటే మనం ఎన్ని ప్లేసెస్ తీసుకోవాలి? 2 ప్లేసెస్ ఎన్ని ప్లేసెస్ తీసుకోవాలి? వాడు ఎన్ని డిజిట్ నెంబర్స్ అడిగాడు మనకి? 4. మరి ఫస్ట్ ప్లేస్ దేంతో ఫిల్ చేయాలి నేను? 9. లాస్ట్ ప్లేస్ దేంతో ఫిల్ చేయాలి? 2. ఎన్ని రకాలుగా ఫిల్ చేయొచ్చు? 1 way. మరి రిమైనింగ్ ప్లేసెస్ ఎన్ని ఉంటాయి? 2 రిమైనింగ్ డిజిట్స్ ఎన్ని ఉంటాయి? 4 4 ఈ 4 డిజిట్స్ ఉపయోగించి 2 ప్లేసెస్ ఎన్ని రకాలుగా ఫిల్ చేయొచ్చు? 2 వేస్ కాబట్టి రిక్వైర్డ్ నెంబర్ ఆఫ్ వేస్ ఏమవుతుంది? 1 into 4p2 equal 1 to into 4p2 equals to 12 వేస్ 1 into 4p2 ఈక్వల్ టు 4 into 3 అంటే 12 వేస్ అవుతుంది. అదమ్మా విషయం. మీరు అలా డిస్కస్ చేసుకుంటే ఖచ్చితంగా గుర్తుంటుంది. అంతే తప్ప నేను ఏదో చెప్పినప్పుడు ఏదో మీరు ఏదో అర్థమైందని బుర్ర రూపేసి తర్వాత ఏం లేకపోతే ఉపయోగం లేదు. అర్థమైందే? మీరు అలాగా ప్రతి క్వశ్చన్ కూడా మీరు మీలో మీరే అలా అనుకుంటూ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటూ చేసుకుంటే గుర్తుండిపోతుంది. సరే ఓకే ఇప్పుడు చూడండి. వాడు ఇచ్చింది రాస్తాను ఫస్ట్. గివెన్ డిజిట్స్ సార్. అమ్మ లాస్ట్ క్లాస్ రాలేదమ్మా కావాలే. ఇప్పుడు కాబట్టి నేను ఏం చేస్తాను అంటే గివెన్ డిజిట్స్ సార్ అని చెప్పి తీసుకుంటాను. ఫస్ట్ వాడు ఇచ్చిన డిజిట్స్. గివెన్ డిజిట్స్ సార్ 1 2 5 7 8 9 1 2 5 7 8 9. ఏమండి ఇప్పుడు ద నెంబర్ ఆఫ్ 4-digit నెంబర్స్, వాడు 4-digit నెంబర్స్ అని రాయొచ్చు. 4-digit అయ్యాం అక్కడ. 4-digit నెంబర్స్ formed by the given digits ఈక్వల్ టు ఏమవుతుందమ్మా? 6p4 అవుతుందమ్మా. 6p4 అంటే వాల్యూ ఎంత అవుతుంది? 6 into 5 into 4 into 3. 4 are 20, 26 are 120, 123 అంటే 360. ఏమా నెక్స్ట్ ఇప్పుడు వాడు ఏమన్నాడు? హౌ మెనీ ఆఫ్ దెమ్ బిగిన్ విత్ 9 అండ్ ఎండ్ విత్ 2 అన్నాడు. కాబట్టి ఫోర్ ప్లేసెస్ తీసుకోండి. 1 2 3 4. బిగిన్ విత్ 9 ఎండ్ విత్ 2. First we fill the first place with 9 and the last place with 2 in one way. Next we fill the remaining two places with the remaining
4 digits with remaining 4 digits in 4p2 ways. 4p2 ways. Therefore, the required number of arrangements అనుకున్నా the required number of numbers అన్నా లేదంటే మనం the number of 4 digit numbers form the number of 4 digit numbers which are begin with 9 and end with 2 అని కూడా రాసుకోవచ్చు. Therefore, the number of 4 digit numbers which are begin with 9 and end with 2 equal to ఏమవుతుందమ్మా 1 into 1 into 4p2 అవుతుందమ్మా. అంటే 4 into 3 equal to 12 అవుతుంది. ఏమా నెక్స్ట్ తర్వాత క్వశ్చన్ తర్వాత ఎక్సైజ్ సంబంధించింది. ఆ ఎక్సైజ్ చెప్పినప్పుడు చెప్తాను. బి ఎక్సైజ్ చెప్పినప్పుడు. ఇప్పుడు తర్వాత 14th క్వశ్చన్ చూడండి. దానికన్నా ముందు ఒక డెఫినేషన్ చెప్పాలి. 16th కింద వస్తున్నాం. ఏంటంటే డెఫినేషన్ డిరేంజ్మెంట్ అంటే ఏంటో చెప్పాలండి. డిరేంజ్మెంట్ చెప్పి దానికి సంబంధించిన ఫార్ములా చెప్పిన తర్వాత అప్పుడు మనం ఈ సమ్ చేద్దాం. ఏమన్నా చూడండి ఒకసారి. డిరేంజ్మెంట్ అంటే అరేంజ్మెంట్ కాకపోతే దాన్ని డిరేంజ్మెంట్ అంటాం. ఏమా అరేంజ్మెంట్ అంటే ఏంటి? పర్టికులర్ గా ఒక ఆబ్జెక్ట్ ని ఆ పర్టికులర్ ప్లేస్ ఏదైతే ఉందో దాంట్లో మనం అరేంజ్ చేయడం. కాకపోతే ఇక్కడ డిరేంజ్మెంట్ లో ఒక పర్టికులర్ ఆబ్జెక్ట్ ని దాని యొక్క పర్టికులర్ ప్లేస్ లో కాకుండా దానికి సంబంధించిన ప్లేస్ లో కాకుండా వేరే ప్లేస్ లో అరేంజ్ చేస్తే దాన్ని మనం డిరేంజ్మెంట్ అంటాం. అర్థమవుతుందండి? అంటే ఇప్పుడు మనం 4 లెటర్స్ సంబంధించి 4 కవర్స్ ఉన్నాయి. ఫస్ట్ లెటర్ సంబంధించి ఫస్ట్ కవర్ లోనే ఉంచాలి. అలాగే సెకండ్ లెటర్ ని సెకండ్ కవర్ లోనే ఉంచాలి. థర్డ్ లెటర్ ని థర్డ్ కవర్ లోనే ఉంచాలి. ఫోర్త్ లెటర్ ని ఫోర్త్ కవర్ లోనే ఉంచాలి. అంటే వాటి యొక్క కరస్పాండింగ్ కవర్స్ లోనే ఉంచాలి తప్ప ఆ లెటర్స్ ని వేరే కవర్స్ లో ఉంచకూడదు. అయితే ఇప్పుడు ఆ కరస్పాండింగ్ ప్లేసెస్ లో కాకుండా రిమైనింగ్ ప్లేసెస్ లో కనుక అరేంజ్ చేస్తే వాటిని, అంటే వాటి యొక్క కరెక్ట్ పొజిషన్ లో కాకుండా వేరే డిఫరెంట్ పొజిషన్స్ లో అరేంజ్ చేస్తే దాన్ని మనం ఏమంటామంటే ఆ పొజిషన్స్ మనం ఆ అరేంజ్మెంట్ ఏమంటామంటే మనం డిరేంజ్మెంట్ అంటాం. అర్థమవుతుందండి? కాబట్టి మనం ఏం చెప్పొచ్చు అంటే the permutations of n things n things such that none of them occupies its original position. None of them occupies its original position. Then the permutations are called. లేదంటే original position is called ఏమని చెప్పాలంటే a derangement of n things. ఏమండి? దీనికి ఫార్ములా ఏమైనా వస్తుందంటే the number of derangement of n things the number of arrangements of n distinct things is ఏమవుతుందంటే n factorial into formula n factorial into 1/2 factorial minus 1/3 factorial plus 1/4 factorial minus and so on plus -1 whole power n into 1/n factorial అవుతుంది. ఇది ఫార్ములా. ఏమే టెక్స్ట్ బుక్ లో 9 అని చెప్పించాడు. ఈక్వల్ టు అది ఏంటంటే ఒక సమ్మకి ఆన్సర్, అది పై సమ్మకి ఆన్సర్ అది, అంతే తప్ప అది ఫార్ములా కాదు. ఏమండి? ఇది ఫార్ములా. ఏమండి? ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇప్పుడు
ఇప్పుడు ఈసారి పై క్వశ్చన్ చూడండి. 16th క్వశ్చన్ కింద వస్తుంది మనకి. మీరు క్వశ్చన్స్ మాత్రం కంపల్సరీగా రాయాలి. వచ్చిన తర్వాత చూస్తాను, అప్పుడు చెప్తాను మీకు. రాయకపోతే కనుక చూడండి ఒకసారి. అక్కడ ఏమంటున్నాడు 14th క్వశ్చన్ ఏమంటున్నాడు, ఫైండ్ ద నెంబర్ ఆఫ్ వేస్ ఇన్ విచ్ 4 letters కెన్ బి పుట్ ఇన్ 4 addressed envelopes so that no letter goes into the envelope meant for it అంటున్నాడు. ఏమండి అక్కడ వాడి బాధ ఏంటంటే మొత్తం 4 letters ఉన్నాయండి, అలాగే 4 addressed envelopes ఉన్నాయండి. అయితే నో లెటర్ గోస్ ఇన్ టు ది ఎన్వలప్ మెంట్ ఫర్ ఇట్. మెంట్ ఫర్ ఇట్ అంటే ఏ లెటర్కి సంబంధించిన అడ్రస్ ఉందో కవర్లో, ఆ కవర్లో ఆ లెటర్ ఉంచకపోవడం అన్నమాట. అర్థమవుతుందండి? ప్రతి లెటర్ అక్కడ 4 letters ఉన్నాయమ్మా. 4 letters సంబంధించి 4 addresses ఉంటాయి ఆ కవర్స్ మీద. అంటే ఒక లెటర్ తీసుకుంటే ఆ లెటర్కి సంబంధించిన అడ్రస్ ఏ కవర్ మీద ఉందో ఆ లెటర్ మాత్రం ఆ కవర్లోకి వెళ్ళకూడదు. రిమైనింగ్ 3 covers లో ఎక్కడికైనా వెళ్ళచ్చు. అంటే కరెక్ట్ పొజిషన్లోకి వెళ్ళకూడదు. అర్థమవుతుంది? అలాంటి పొజిషన్స్ ఎన్ని వస్తాయి అని అడుగుతున్నాడు. అర్థమవుతుందండి? కాబట్టి చూడండి ఇక్కడ ఏమవుతుందంటే 4 అవుతుందమ్మా, ఎందుకంటే 4 letters కాబట్టి, అలాగే 4 envelopes కాబట్టి, కవర్స్ కాబట్టి n వాల్యూ 4 అవుతుంది. చూడండి సొల్యూషన్ లో ఇయర్ n ఈక్వల్ టు 4 అని చెప్పేస్తున్నాను. ఇక్కడ మ్యాటర్ కావాలంటే మనం రాసుకోవచ్చు. ద నెంబర్ ఆఫ్ వేస్ ఇన్ విచ్ 4 letters కెన్ బి పుట్ ఇన్ 4 addressed envelopes సో దట్ నో లెటర్ గోస్ ఇన్ టు ది ఎన్వలప్ మెంట్ ఫర్ ఇట్ అని చెప్పి రాసేసుకుని అప్పుడు ఫార్ములా రాసుకుని ఆన్సర్ చేసుకోవచ్చు. అలా అయినా చేసుకోవచ్చు, లేదా n ఈక్వల్ టు 4 అని చెప్పి తీసుకుని రిక్వైర్డ్ నెంబర్ ఆఫ్ వేస్ ఈక్వల్ అని చెప్పి రాసేస్తున్నాను. ద రిక్వైర్డ్ నెంబర్ ఆఫ్ వేస్ ఈక్వల్ టు ఫార్ములా ఏమవుతుందండి? మీరు పక్కనే రాసుకోండి. ఇక్కడ ప్లేస్ లేక ఇక్కడ రాస్తున్నాను, ఆ ప్లేస్ కోసం. n factorial into 1/2 factorial minus 1/3 factorial plus 1/4 factorial minus and so on plus minus and so on plus -1 whole power n into 1/n factorial అవుతుంది. ఏమా ఇప్పుడు చూడమ్మా, ఇక్కడ ఫస్ట్ ఈక్వల్ టు n అంటే ఎంత 4 కదా. మీరు ఏం చేస్తారంటే ఇక్కడ 4 factorial వచ్చే వరకు రాయండి అంతే. సింపుల్ గా చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ n వాల్యూ ఎంతైతే వస్తుందో అంత ఫ్యాక్టర్లు వచ్చేదాకా రాయండి. ఆల్టర్నేట్ గా ప్లస్ మైనస్ తీసుకోండి. అది కూడా ఎక్కడి నుంచి మొదలు పెడతారు? మీరు 1/2 ఫ్యాక్టర్ల నుంచి మొదలు పెడతారు. కారణం ఏంటో చెప్తారా? 1/2 ఫ్యాక్టర్ల నుంచే ఎందుకు మొదలు పెట్టాలి? 1/2 ఫ్యాక్టర్ల నుంచి ఎందుకు మొదలు పెట్టాలి చెప్పండి. విషయం ఏంటంటే ఇక్కడ 1/2 ఫ్యాక్టర్ వచ్చిన తర్వాత మైనస్ వచ్చింది, తర్వాత ప్లస్ వచ్చింది, తర్వాత మైనస్ వచ్చింది. అలా ప్లస్ మైనస్ ఆల్టర్నేట్ గా వస్తుందా? మరి ఇప్పుడు దీనికన్నా ముందు ఏం రావాలంటే లెక్క ప్రకారం 1 - 1/1 factorial plus 1/2 factorial minus 1/3 factorial plus 1/4 factorial minus అలా రావాలి లెక్క ప్రకారం. అది కండిషన్. అయితే ఇక్కడ 1/1 factorial అంటే 1 అయిపోతుంది. ఈ 1 క్యాన్సిల్ అయిపోతే అప్పుడు 1/2 factorial minus 1/3 factorial plus 1/4 factorial minus and so on అని చెప్పి అప్పుడు వచ్చిందన్నమాట. అర్థమైందా మీకు? అదమ్మా విషయం. ఇప్పుడు ఇక్కడ ఈసారి n వాల్యూ ఎంతైతే వస్తుందో అంత ఫ్యాక్టరీలు వచ్చేదాకా రాసుకోవడమే. ఇంక ఈ ఫార్ములా చెత్త ఏం అక్కర్లేదు. కానీ మనకు 2 marks ఇస్తే మాత్రం ఈ ఫార్ములాకు 1 మార్క్ ఉంటుంది, అలాగే మనం సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫై చేసినందుకు 1 మార్క్ ఉంటుంది. జాగ్రత్తగా చూసుకోండి. కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే 4 factorial into 1/2 factorial minus 1/3 factorial plus 1/4 factorial అంతే. అదే ఇక్కడ ఏ 7 factorial ఉందనుకోండి, 1/2 factorial minus 1/3 factorial plus 1/4 factorial minus 1/5 factorial plus 1/6 factorial minus 1/7 factorial అని చెప్పి రాసుకుంటాం. అక్కడ వరకు రాయడమే. ఇక్కడ n వాల్యూ ఎంతైతే ఉంటుందో అంత ఫ్యాక్టరీల వరకు రాసుకుంటే సరిపోతుంది. ఆల్టర్నేట్ గా ప్లస్ మైనస్ తీసుకోండి. 1/2 ఫ్యాక్టరీల నుంచి మొదలు పెట్టాలి. అర్థమవుతుందా? చూడండి. ఇప్పుడు నెక్స్ట్ ఇది సింప్లిఫై చేస్తే 4 ఫ్యాక్టరీలు అంటే ఎంతమ్మా? 24. అలాగే 1/2 ఫ్యాక్టరీలు అంటే 1/2 minus 1/6 plus 1/24. మీరు ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేసుకున్నా పర్వాలేదు, 24 తో మల్టిప్లై చేసుకున్నా పర్వాలేదు, ఎలాగైనా పర్వాలేదు. 24/2 minus 24/6 plus 24/24 ఎలా అయినా రాసుకోవచ్చు. లేదు ఎల్సిఎం చేసుకుంటాం అనుకుంటే 24 ఎల్సిఎం చేసుకుని అలా అయినా సింప్లిఫై చేసుకోవచ్చు. ఇదేమో 12 అవుతుంది, ఇదేమో 4 అవుతుంది, ఇదేమో 1 అవుతుంది. అంటే 12 - 4 + 1, 12 + 1 అంటే 13, 13 - 4 అంటే 9. ఈ ఆన్సరే అక్కడ వాడి ఫార్ములాలో ఇచ్చేసాడు అనమాట. పొరపాటున ప్రింటింగ్ మిస్టేక్ పడింది. అర్థమవుతుందమ్మా? ఇదమ్మ విషయం.
లేదు మాకు ఎల్సిఎం చేసుకుంటాం సార్ అనుకుంటే ఇక్కడ నేను ఏం చెప్తానంటే ఇలా రాసుకోవడమే. ఈక్వల్ టు ఎలా రాస్తారంటే 24 ఇంటూ ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేస్తే 24 అవుతుంది. ఫస్ట్ 2 అనేది 12 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతుంది. 6 అనేది 4 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతుంది. 24 అనేది 1 టైం క్యాన్సిల్ అయిపోతుంది. 24 క్యాన్సిల్ అయిపోతుంది. 12 - 4 అంటేనేమో 8 అవుతుంది. 8 + 1 అంటే 9 అవుతుంది. ఇలా అయినా చేసుకోవచ్చు. అర్థమైందమ్మా మీకు? నెక్స్ట్ అంతే. తర్వాత ఈసారి పెర్మిటేషన్స్ వెన్ రిపిటేషన్స్ ఆర్ అలౌడ్. ఇప్పుడు దాకా రిపిటేషన్ ఈజ్ నాట్ అలౌడ్ అంటున్నాడు కదా, అవునా? Yes, sir. Yes, sir. ఇప్పుడు ఏంటంటే రిపిటేషన్ ఈజ్ అలౌడ్ అనమాట. అర్థమవుతుంది? రిపిటేషన్ ఈజ్ అలౌడ్ అంటే మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 1 2 3 4 5 6 అని చెప్పి 6 డిజిట్స్ ఇచ్చాడు. దీని నుంచి మనకి 4 డిజిట్ నెంబర్స్ ఫామ్ చేయమన్నాడు. ఏమి ఇచ్చాడండి డిజిట్స్? ఫర్ ఎగ్జాంపుల్ 1 2 3 4 5 6 అని చెప్పి ఇచ్చాడు. దీని నుండి 4 డిజిట్ నెంబర్స్ ఫామ్ చేయమన్నాడు. 4 డిజిట్ నెంబర్స్ ఫామ్ చేయమంటే రిపిటేషన్ ఈజ్ నాట్ అలౌడ్ అయితే ఎన్ని ఫామ్ అవుతాయి చెప్పండి? 6p4, sir. 6p4 ఫామ్ అవుతాయి. అదే మనం ఎలా చెప్పుకున్నాం అంటే 1 2 3 4 తీసుకుని ఫస్ట్ ప్లేస్ 6 ప్లేస్ లో ఫిల్ చేసి తర్వాత 5 తర్వాత 4 తర్వాత 3 అని చెప్పుకున్నాం. దాన్ని మనం 6p4 అని రాసాం. అదే వెన్ రిపిటేషన్ ఈజ్ నాట్ అలౌడ్, రిపిటేషన్ ఈజ్ నాట్ అలౌడ్ అయితే ఇది. అదే రిపిటేషన్ అలౌడ్ అయింది అనుకోండి, రిపిటేషన్ ఈజ్ అలౌడ్ అయింది అనుకోండి, అలౌడ్ అయితే 1 2 3 4 ఇలాగే తీసుకున్నాను. ఫస్ట్ ప్లేస్ ఎన్ని రకాలుగా ఫిల్ చేయొచ్చు నేను? 6 ways. వాడు ఇచ్చిన 6 డిజిట్లోనూ ఏదో ఒక డిజిట్తో మనం 6 ways లో ఫిల్ చేయగలం. మరి సెకండ్ ప్లేస్ ని 6 ways. అది కూడా 6 ways. ఎందుకంటే రిపిటేషన్ అలౌడ్ అన్నాడు కదా. ఇక్కడ ఫస్ట్ ప్లేస్ ని ఏ నెంబర్తో ఏ డిజిట్ ఫిల్ చేసాం ఆ డిజిట్ కూడా మళ్ళీ ఉపయోగించుకోవచ్చు. కాబట్టి ఇది కూడా 6 ways. మళ్ళీ ఇది 6 ways. 6 ways, sir. మళ్ళీ ఇది 6 ways, sir. 6. అంటే అప్పుడు ఏమవుతుందంటే మనకి 6/4 అవుతుంది. ఇప్పుడు దీనికి ఫార్ములా ఉంటుంది. ఏంటంటే విషయం, ద నెంబర్ ఆఫ్ డిజిట్స్ అనేవి n అనుకుంటే మొత్తం ఎన్ని డిజిట్స్ ఇచ్చాను నేను? 6 ఇచ్చాను. కాబట్టి n = 6. ఏమండి? అలాగే ఎన్ని డిజిట్ నెంబర్ తీసుకున్నాను నేను? 4 డిజిట్ నెంబర్ తీసుకున్నాను. కాబట్టి r వాల్యూ 4 అవుతుంది. కాబట్టి మనకు ఫార్ములా ఏమవుతుందంటే n/r అవుతుందమ్మా. అర్థమవుతుందమ్మా? రిపిటేషన్ ఈజ్ నాట్ అలౌడ్ అయితే కనుక మనకి npr అవుతుంది. n అంటే నెంబర్ ఆఫ్ డిజిట్స్, r అంటే మనం ఎన్ని డిజిట్స్ యొక్క నెంబర్ ఫామ్ చేస్తున్నామో అన్ని డిజిట్స్ మాట. అంటే 4 డిజిట్ నెంబర్ ఫామ్ చేస్తున్నాం కాబట్టి r వాల్యూ 4. వాడు ఇచ్చిన డిజిట్స్ నెంబర్ ఆఫ్ డిజిట్స్ 6 కాబట్టి n వాల్యూ 6. అర్థమవుతుందా? అది విషయం. ఎప్పుడు రిపిటేషన్ ఈజ్ నాట్ అలౌడ్ అయితే. అదే రిపిటేషన్ ఈజ్ అలౌడ్ అయింది అనుకోండి n/r అవుతుంది. అర్థమవుతుంది? ఫస్ట్ ప్లేస్ ని మనం n ways లో ఫిల్ చేయగలం, సెకండ్ ప్లేస్ ని n ways, థర్డ్ ప్లేస్ ని n ways, ఫోర్త్ ప్లేస్ ని n ways, అలా 8th ప్లేస్ ని కూడా మనం n ways లో ఫిల్ చేయగలం. అర్థమైందమ్మా మీకు కండిషన్స్? Yes, sir. Sir. చాలా ఇంపార్టెంట్, ఇవి జాగ్రత్తగా చూసుకోవాలి. తర్వాత ఇంకో విషయం, ఇప్పుడు అట్లీస్ట్ 1 రిపిటేషన్ ఈజ్ అలౌడ్ అంటాడు. అట్లీస్ట్ 1 రిపిటేషన్ ఈజ్ అలౌడ్ అంటే ఒకటైనా రిపీట్ అవ్వచ్చు లేదా మోర్ దెన్ 1 అయినా రిపీట్ అవ్వచ్చు. దానికి ఫార్ములా ఏంటంటే n/r - npr అన్న. ఇది చాలా ఇంపార్టెంట్ 2 మార్కులకి. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. 3 డిజిట్స్ ఇచ్చాను నేను. అంటే n వాల్యూ ఎంత? 3, sir. మరి అంతసేపు చెప్తారేటమ్మా బాబు, నాకు అర్థం కాదు. త్వరగా చెప్పండి. ఫస్ట్ ఇయర్ చాలా స్పీడ్గా ఉన్నారు, మీకన్నా స్పీడ్గా చెప్పండి. అబ్బాయిలు చెప్తారా అమ్మాయిలు చెప్తారా అంటే ముందు అమ్మాయిలే మొదలెడుతున్నారు అక్కడ. ఇప్పుడు మళ్ళీ ఈ రోజు నుంచి మళ్ళీ అబ్బాయిలు మొదలెట్టారు. మీరు అంత డల్గా ఉంటే ఎలాగా నాకు అర్థమవుతుంది. n వాల్యూ 3. ఇప్పుడు నేను ఇందులోంచి 2 డిజిట్ నెంబర్స్ కావాలంటున్నాను. 2 డిజిట్ నెంబర్స్ కావాలంటే r వాల్యూ ఎంత అవుతుంది అప్పుడు? 2, sir. 2. జనరల్ గా రిపిటేషన్ ఈజ్ నాట్ అలౌడ్ అంటే మనం ఏం చెప్తాం? 3p2. 3p2. వెరీ గుడ్. అదే రిపిటేషన్ ఈజ్ అలౌడ్ అయితే 4p2. 3/2. 9. 3 cube. 3 square. 3 3 square, square. sir. 3 స్క్వేరే. వెరీ గుడ్. 3 స్క్వేరే. ఇప్పుడు ఈ 3 స్క్వేర్ ఇందులో తీసేస్తాను. అలా అవుద్దా? అలా అవదు. 3 స్క్వేర్ లో 3p2 తీయడం అవుతుంది. 3 స్క్వేర్ - 3p2 చేశాను. అప్పుడు ఎంత వస్తుందో చెప్పండి. 9 - 3p2 అంటే 6 అంటే 3 వస్తుంది. Yes, sir. 3. అంటే 3 వస్తుంది.
ఈ 3 ఏంటంటే రిపిటేషన్, అట్లీస్ట్ 1 రిపిటేషన్ ఈజ్ అలౌడ్ అనమాట. అట్లీస్ట్ 1 రిపిటేషన్ ఈజ్ అలౌడ్ అంటే ఒకటైనా ఎలా అవ్వచ్చు, లేదా మోర్ దాన్ 1 అయినా అలౌడ్ అనమాట. అర్థమవుతుందా? కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ ఇవి మనం రాసి చూద్దాం. ఇప్పుడు జనరల్ గా రిపిటేషన్ ఈజ్ నాట్ అలౌడ్ అయినప్పుడు 3 డిజిట్ నుంచి 2 డిజిట్ నెంబర్స్ ఎన్ని, అదే 6 ఫామ్ అవుతాయి కదా. ఆ 6 ఏంటో నాకు చెప్పండి. 1 2 1 2 2 3 2 1 ముందు ఎప్పుడు కూడా 1 తో మొదలు పెట్టినప్పుడు 1 తో అయిపోవాలి. 1 2 2 1 3 1 3 తర్వాత 2 1 2 3 1 2 3 2 3 3 1 3 3 2. 3 1 3 2. అలాగే ఇప్పుడు 9 వచ్చాయి కదా రిపిటేషన్ ఈజ్ అలౌడ్ అయినప్పుడు, అప్పుడు ఏమొస్తాయి చెప్పండి నాకు. 1 1 1 2 1 3 1 3 2 2 2 2 2 2 3 2 3 3 1 3 2 3 2 3 3. 3 3. అర్థమైందండి? ఇప్పుడు ఇందులో ఈ నంబర్స్ తీసేయండి. 1 2 1 3 2 1 2 3 3 1 3 3 2 తీసేస్తే ఇంక రిమైనింగ్ ఏమున్నాయి? 1 1 2 2 3 3. ఇవన్నీ కూడా రిపిటేషన్ అలౌడ్ అయినాయి కదా. Yes, sir. Yes, sir. కాబట్టి వాడు అట్లీస్ట్ 1 రిపిటేషన్ ఈజ్ అలౌడ్ అన్నాడంటే 1 అయినా రిపీట్ అవ్వచ్చు, మోర్ దెన్ 1 అయినా రిపీట్ అవ్వచ్చు. కాబట్టి అక్కడ ఫార్ములా ఏమవుతుందంటే n⁻r - npr అవుతుంది. n⁻r అంటే ఏంటంటే రిపిటేషన్ ఈజ్ అలౌడ్ అయినప్పుడు, npr అంటే ఏంటంటే రిపిటేషన్ ఈజ్ నాట్ అలౌడ్ అయినప్పుడు. కాబట్టి ఈ ఫార్ములా మీద 2 మార్కులకి సమ్ ఉంటుంది. 6⁴ - 64 అని చెప్పుకుంటుంది. 936 అని వస్తుంది. చాలా ఇంపార్టెంట్. నేను క్వశ్చన్ కూడా చూడలేదు. నేను ఇప్పుడు ఉన్నట్టు అలా చెప్పాను. అందులో 936 ఉన్నా. చాలా ఇంపార్టెంట్ సమ్ అది. అర్థమవుతుందండి? జాగ్రత్తగా చూసుకోండి. రిపిటేషన్ ఈజ్ అలౌడ్ అయితే ఫార్ములా ఏంటండి? n power r. రిపిటేషన్ ఈజ్ నాట్ అలౌడ్ అయితే npr. Yes. జాగ్రత్తగా చూసుకోండి. అది అట్లీస్ట్ 1 రిపిటేషన్ ఈజ్ అలౌడ్ అంటే n power r minus npr. n⁻r - npr అవుతున్నాం. నెక్స్ట్ ఈసారి మనం ప్యాలిండ్రమ్ అని చెప్పి ఇచ్చిన కాన్సెప్ట్ ఉంటుంది, అది చెప్పాం. ప్యాలిండ్రమ్ అంటే ఏంటి ఇది చెప్పండి. చెప్పాలి. ఒక వర్డ్ ని ప్యాలిండ్రమ్ అంటే అంటే ఎట్ సైడ్ నుంచి చదివినా సేమ్ వర్డ్ వచ్చింది. జయిద్దా? సరే, వెరీ గుడ్. అంటే ఇప్పుడు మనం లెఫ్ట్ నుంచి రైట్ కి చదివినా, రైట్ నుంచి లెఫ్ట్ కి చదివినా మనకి ఏం రావాలి? సేమ్ వర్డ్ ఉండాలి, సేమ్ రావాలి. అవునా? అంటే అది నెంబర్ అయినా అవ్వచ్చు, వర్డ్ అయినా అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి మలయాళం, మలయాళం సేమ్ ఉంటుందా? అది Yes, sir. Yes, sir. వస్తుందా? లెఫ్ట్ ఏదైనా మలయాళమే కదా వస్తుంది. అవునా? Sir. తర్వాత ఆట, ఆట చూడండి, లెఫ్ట్ నుంచి రైట్ అయినా, రైట్ నుంచి లెఫ్ట్ అయినా అదే వస్తుంది. మళ్ళీ నెంబర్స్ లో చూసామనుకోండి 100 200 1. మీ ఇష్టం, బోల్ అని వస్తాయి ఇందులో. 121 1331 11 క్యూబ్స్ అన్ని కూడా అలాగే వచ్చేస్తాయి తెలుసండి. లెఫ్ట్ నుంచి రైట్ కి, రైట్ నుంచి లెఫ్ట్. వీటన్నిటిని కూడా మనం ఏమంటాం? మనం ప్యాలిండ్రమ్స్ అంటాం. ప్యాలిండ్రమ్స్ అంటాం. ఒక అమ్మాయి మంచి ఎగ్జాంపుల్ చెప్పింది, మీ సీనియర్ ప్రీతి అన్న అమ్మాయి. రేస్ కార్, రేస్ అవుతుందా? ఎందుకని అవుతుంది. కార్ చూడండి ఒకసారి, RACECAR కార్. మంచి ఎగ్జాంపుల్ చెప్పింది. ఇప్పుడు దాకా ఎవరు చెప్పలేదు అలాగే. రేస్ కార్ బాగా మంచి ఎగ్జాంపుల్. చూడండి, సరిపోయిందే? Yes, sir. సరిపోయింది సార్. తెలుగులో అయితే ఏమొస్తుంది? వికట కవి. అవునా? సార్ అవును సార్. Sir. వికట కవి ఎవరు? ఎందుకని తెలుసా మీకు? తెనాలి రామకృష్ణ సార్. వికట కవి సార్. మరి కాళిదాస్ ఏటమ్మా? కాళిదాస్ ఏమంటారు మరి? మహాకవి అంటారు. సరే, అది
అమ్మమ్మాయి మహాకవి అంటారు సార్. మహాకవి అంటారు. వెరీ గుడ్, అంతే కరెక్ట్. సరే, ఇప్పుడు ఎంతకీ ఇది అర్థమైంది? ఇది ప్యాలిండ్రమ్ అంటే అర్థమైంది. ఏదైనా నెంబర్ కానీ వర్డ్ కానీ మనం లెఫ్ట్ నుంచి రైట్ కానీ రైట్ నుంచి లెఫ్ట్ కానీ చదివితే సేమ్ ఉండాలి. అప్పుడు దాన్ని మనం ఏమంటాం అంటే మనం ప్యాలిండ్రమ్ అంటాం. ప్యాలిండ్రమ్ అంటాం. ఇక్కడ మనం ఈ ప్యాలిండ్రమ్స్ అనేవి ఎన్ని ఫామ్ అవుతాయో కూడా చెప్పచ్చు. మనం కొన్ని లెటర్స్ ఇచ్చేసి వాడు దాని నుండి ప్యాలిండ్రమ్ ఎన్ని ఫామ్ అవుతాయి అనేది కూడా అడిగితే చెప్పచ్చు. మనం అర్థమవుతుందా మీకు? అది కూడా మరి దానికి కూడా ఫార్ములా ఉందండి. విచిత్రం అది. మీకు ప్యాలిండ్రమ్స్ ఎన్ని ఫామ్ అవుతాయి చెప్పడానికి కూడా ఫార్ములా ఉంది. ఏంటంటే అది ఫార్ములా, ఇప్పుడు ఇక్కడ వాడు ఏదో ఇలా 3 నెంబర్స్ ఇచ్చాడు. ఈ 3 నెంబర్స్ నుంచి ఎన్ని ప్యాలిండ్రమ్స్ ఫామ్ అవుతాయి అని అడిగాడు. ఫర్ ఎగ్జాంపుల్, ఈ 3 నెంబర్స్ నుంచి ఎన్ని ప్యాలిండ్రమ్స్ ఫామ్ అవుతాయి అని అడిగితే అది ఎన్ని నెంబర్స్ ప్యాలిండ్రమ్ కూడా మనం చెప్పాలి. అర్థమవుతుందని నేను చెప్పింది. పోనీ లేకపోతే 4 నెంబర్స్ ఇచ్చాడు అనుకోండి. దీని నుంచి వాడు 3 డిజిట్ ప్యాలిండ్రమ్స్ కావాలి అన్నాడు. మొత్తం ఎన్ని డిజిట్స్ ఇచ్చాడు? ఇది 4 digits 4 digits సార్. కాబట్టి ఇక్కడ n వాల్యూ 4 అమ్మాయి. మరి ఎన్ని డిజిట్స్ ప్యాలిండ్రమ్స్ అడుగుతున్నాడు వాడు? 3 digits sir. 3 డిజిట్స్ ప్యాలిండ్రమ్స్ అడుగుతాడు. కాబట్టి r వాల్యూ 3 అమ్మాయి. ఇప్పుడు r వాల్యూ 3 అంటే ఇది ఆడ్ నెంబర్ కదా. కాబట్టి మనకి ఎన్ని ప్యాలిండ్రమ్స్ ఫామ్ అవుతాయి అంటే n⁻r+1/2 ప్యాలిండ్రమ్స్ ఫామ్ అవుతాయి. n⁻r+1/2 అంటే 4⁻3+1/2. 4⁻3+1/2 అంటే ఎంత అవుతుంది? 4 స్క్వేర్ అంటే 16 ప్యాలిండ్రమ్స్ ఫామ్ అవుతాయి. ఈ 4 డిజిట్స్ నుంచి మనం ఫామ్ చేయగలిగే ప్యాలిండ్రమ్స్ ఏంటండి? 16 ప్యాలిండ్రమ్స్. ఆ 16 ఏంటో ఏమైనా మీకు ఏమైనా థాట్ వస్తుందా అసలు? కనీసం చెప్పగలరా? Yes, sir. చూడండి ఒకసారి. ఆ 16 ఏంటో చెప్తాను చూడండి. 1 2 3 4 నుంచి మనం 3 డిజిట్స్ ప్యాలిండ్రమ్స్ ఫామ్ చేయాలి. 3 డిజిట్స్ ప్యాలిండ్రమ్స్ ఫామ్ చేయాలి. కాబట్టి చూడండి ఆ ప్యాలిండ్రమ్స్ ఏమవుతాయంటే 1 1 1 అవ్వకూడదా? అవ్వచ్చు సార్. తర్వాత 1 2 1 1 2 1 1 3 1 1 4 1 4 1 1 4 1 తర్వాత 2 1 2 2 2 2 2 3 2 2 4 2 3 1 3 3 2 3 3 3 3 3 4 3 4 1 2 4 1 4 4 2 4 4 3 4 4 4 4 మొత్తం 16 సరిపోయండి. Yes, sir. అమ్మా అయిపోయి సరిపోయా. ఇప్పుడు ఇంకో విషయం. మరి ఇప్పుడు ఇక్కడ 16 అంటే ఈజీగా రాస్తాం. కానీ మరి జనరల్ గా ఈ 16 అన్న విషయం ఎలాగా మనం చెప్పేది అంటే ఇప్పుడు ఫార్ములా ఉంది కాబట్టి ఫార్ములాలో రాసి చేస్తాం, బాగానే ఉంది. ఒకవేళ ఫార్ములా నాకు తెలియదు, అప్పుడు మనం ఎలా చేయాలి? ఫార్ములా తెలియకపోతే ఏ విధంగా చేయాలి? ప్యాలిండ్రమ్స్ ఎన్ని ఉన్నాయో ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? అంటే ఇప్పుడు నాకు 3 డిజిట్స్ ప్యాలిండ్రమ్సే కదా అడిగాడు నాకు. కాబట్టి 3 డిజిట్స్ నేను తీసుకున్నాను. ఏమా ఇప్పుడు నెక్స్ట్ చూడండి. వాడు అడిగింది 3 డిజిట్స్ ప్యాలిండ్రమ్స్ అడిగాడు. నా దగ్గర ఎన్ని డిజిట్స్ ఉన్నాయి? 4 ఉన్నాయి కదా. కాబట్టి ఫస్ట్ ప్లేస్ నేను ఎన్ని రకాలుగా ఫిల్ చేయగలను? 4 ways. ఇంకొక చిన్న విషయం చెప్తాను చూడండి. మన ఇక్కడ రాసిన ప్యాలిండ్రమ్స్ అన్నింటిలోనూ కూడా మీరు అబ్జర్వ్ చేసిన విషయం ఏంటో చెప్పండి నాకు. మంచి విషయం అది చెప్తే చాలా వరకు చాలా బాధమైనట్టు మీకు. మీరు అబ్జర్వ్ Last total digits. రామచంద్ర ఏదో చెప్పాడు. అదే సార్, ఫస్ట్ డిజిట్ లాస్ట్ డిజిట్ సేమ్. మరి రామచంద్రరావు క్లాస్ మానేస్తే ఎలా రామచంద్రరావు? వీళ్ళందరికన్నా నువ్వే స్పీడ్గా చెప్పావు. మరి నువ్వు మానేస్తే ఎలాగే? నువ్వు మానేసిన వల్ల నేను క్వశ్చన్ కూడా అడగడం మానేశాను. కావాలంటే అడిగానేమో అడిగానే? లేదు సార్, అడగలేదు సార్. చెప్పండి అమ్మా. కంటిన్యూ గారా రామచంద్ర, అర్థమవుతుంది? ఓకే సార్. సరే, వెరీ గుడ్. చూడండి, మీరు గమనించిన విషయం ఏంటంటే ఫస్ట్ డిజిట్ లాస్ట్ డిజిట్ రెండు సేమ్ ఉన్నాయా లేదా? అంటే మీకు ఇక్కడ గమనించాల్సిన మరొక విషయం ఏంటంటే మనం ఫస్ట్ ప్లేస్ ఫిల్ చేసామంటే ఆటోమేటిక్గా లాస్ట్ ప్లేస్ ఫిల్ అయిపోయినట్టే. దాని కూడా మనకు లేదు. దాన్ని ఇంకో విధంగా చెప్పాలంటే సగం ప్లేసెస్ మనం ఆలోచిస్తే సగం ప్లేసెస్ ఫిల్ అయిపోతాయి. కాబట్టి మనం చేయాల్సింది ఏంటంటే సగం ప్లేసెస్లో ఫిల్ చేయాలి. ఎన్ని రకాలుగా ఫిల్ చేయాలో మనం చూసుకోవాలన్నమాట. అంతే విషయం. అర్థమైందా నేను చెప్పింది?
కాబట్టి ఇక్కడ ఫస్ట్ ప్లేస్ ఫిల్ చేస్తానంటే ఇంకా లాస్ట్ ప్లేస్ ఫిల్ అయిపోయినట్టే, ఇంకా దాని గొడవ లేదు. తర్వాత మనం సెకండ్ ప్లేస్ ఎన్ని రకాలుగా ఫిల్ చేయొచ్చు? 3 ways. 4 ways. మరి ప్యాలెండ్రమ్ అంటే రిపిటేషన్ కదండి. Yes sir. కాబట్టి సెకండ్ ప్లేసెస్ కూడా ఎన్ని రకాలుగా ఫిల్ చేయొచ్చు నేను? 4 ways. కాబట్టి అంతే, ఇంక దీని గొడవ లేదు. 4 into 4 ఎంత? 16. సరిపోయిందా లేదు? ఈ విధంగా మనం ఫైండ్ అవుట్ చేసుకోవాలి. అదే ఒకసారి ఈవెన్ నెంబర్ ఇస్తే ఎలా వస్తుంది చూద్దాం. ఒకసారి ఈవెన్ నెంబర్ కూడా చూద్దాం. ఈ క్వశ్చన్ చూద్దాం, లేకపోతే ఈవెన్ నెంబర్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ 4 digits ఉపయోగించి 2 digit ప్యాలెండ్రమ్స్ ఎన్ని ఫామ్ అవుతాయి అని అడిగాడు. ఈ క్వశ్చన్ లోనే 2 digit ప్యాలెండ్రమ్స్ ఎన్ని ఫామ్ అవుతాయి అని అడిగాడు. చూద్దాం. 2 digit ప్యాలెండ్రమ్స్ ఎన్ని ఫామ్ అవుతాయి అంటే 2 digits అంటే 2 places. ఫస్ట్ ప్లేస్ ఎన్ని రకాలుగా ఫిల్ చేయొచ్చు నేను? 4 ways. 4 ways. 4 ways. మరి ఫస్ట్ ప్లేస్ ఫిల్ చేశానంటే ఇంకా లాస్ట్ ప్లేస్ ఫిల్ చేసినట్టే కదా. మరి దీన్ని ఏ నెంబర్ తో ఫిల్ చేస్తాను, దీన్ని కూడా అదే నెంబర్ తో ఫిల్ చేయాలి కదా. Yes, sir. కాబట్టి దీని గొడవ నాకు లేదు, ఫిల్ చేశానంటే ఇది అయిపోయినట్టే. అర్థమైందమ్మా? Yes, sir. Yes sir. కాబట్టి ఆ 4 ఏంటో మీరు చెప్పండి. 1 1 4 ఏంటి? చాలా ఈజీ. 1 1 2 2 2 3 3 4 4. అంతే. అర్థమైందమ్మా? ఈ విధంగా చేయాలమ్మా. ఫార్ములాలు స్మార్ట్ ఫార్ములా అంటే ఎన్ని ఫార్ములా గుర్తు పెట్టుకుంటారు మీరు? జనరల్ గా మెథడ్ తెలిసింది అనుకోండి మీకు ఈజీగా ఉంటుంది. ఏమండి? నెక్స్ట్ అదే ఇప్పుడు నేను ఇదే క్వశ్చన్ నేను ఏమంటానంటే 4 digit ప్యాలెండ్రమ్స్ ఫామ్ చేయమన్నాను. 4 digit ప్యాలెండ్రమ్స్ అంటే మనం ఎన్ని ప్లేసెస్ తీసుకోవాలి? మనం 4 places తీసుకోవాలి. ఏమండి? మరి ఇప్పుడు ఫస్ట్ ప్లేస్ ఎన్ని రకాలుగా ఫిల్ చేయొచ్చు నేను? 4 ways. 4 ways. 4 ways. ఇది ఫిల్ చేస్తానంటే ఆటోమేటిక్ గా లాస్ట్ ప్లేస్ ఫిల్ అయిపోయినట్టే, ఎందుకంటే ఇది ఇక్కడ ఏముంటుందో అక్కడ అక్కడ అదే ఉంటుంది. తర్వాత సెకండ్ ప్లేస్ ఎన్ని రకాలుగా ఫిల్ చేయగలను? 4 ways. 4 ways. కాబట్టి ఫిల్ చేశానంటే ఇది ఫిల్ అయిపోయినట్టు. కాబట్టి మొత్తానికి ఎన్ని వస్తాయంటే మనకు ప్యాలెండ్రమ్స్ 16 ప్యాలెండ్రమ్స్ వస్తాయండి. 4 digit ప్యాలెండ్రమ్స్ ఎన్ని వస్తాయండి? 16 వస్తాయి. 16 ఏంటో చూసి మనం నెక్స్ట్ కాన్సెప్ట్కి వెళ్దాం. ఓకేనా? సరే, నెక్స్ట్ కాన్సెప్ట్ ఏముంది? మధ్యలో ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఎగ్జాంపుల్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేసేసి మనం మళ్ళీ ఎక్సర్సైజ్ సమ్స్లోకి వెళ్ళిపోవడం. ఇంకా అంతకుమించి చేయలేదు. సెకండ్ ఎక్సర్సైజ్ చాలా చిన్నది, తర్వాత నుంచి పెద్ద వస్తాయి. చూద్దాం. నెక్స్ట్ చూడమ్మా, ఆ 4 digit ప్యాలెండ్రమ్స్ ఏమేంటో చెప్తారా నాకు? 1 2 3 4 ఉన్నాయి మన దగ్గర నెంబర్స్. ముందు 1 1 1 1. అది వెరీ గుడ్. అది ఫస్ట్ కరెక్ట్ అని, ఎందుకంటే మర్చిపోకుండా ఉంటాం. 1 1 1 1. తర్వాత 1 2 2 1. 1 2 2 1. తర్వాత 1 3 1 3 3 1. 3 1. 1 3 1. తర్వాత 1 4 4 1. 4 ఇందాక ఎగ్జామ్ బాగా ఎక్కినట్టుంది, మొత్తం చెప్పేస్తా. తర్వాత 2 2 2 2. 2 2 2 2 డబల్ 2 double 2 1 1 2. 2 డబల్ 1 2. 3 3 2. 2 double 3 2. 2 4 4 2. 2 double 4 2. తర్వాత 3 3 3 3 3 3. 3 3 3. డబల్ 3 డబల్ 3. 3 double 1 3 3. 1 1 3. 3 డబల్ 1. 3 2 3 3. double 2 3. 3 4 4 3. 3 double 4 3. తర్వాత 4 4 4 4 4 4. డబల్ 4 డబల్ 4. 4 double 1 1 1 4. 4. 4 4 2 double 4. 2 4. 4 4 double 3 3 4. 4. వెరీ గుడ్ అమ్మా. అంతే, అర్థమైందమ్మా మీకు? అలా మనం ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. ఫార్ములా ప్రకారం కాదు, జనరల్ గా ప్రొసీజర్ ప్రకారం కూడా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఆ తర్వాత ఇప్పుడు చూడండి, వాడు ఏమన్నాడు అక్కడ? ఎగ్జాంపుల్స్ ఉన్నాయి కదండి, 5.3.3 ఎగ్జాంపుల్స్ ఉన్నాయి కదా. వాడు ఫస్ట్ క్వశ్చన్ ఏమన్నాడు చూడండి. ఫైండ్ ద నెంబర్ ఆఫ్ పెర్మిటేషన్స్ ఆఫ్ 4 digit numbers that can be formed using the digits 1 2 3 4 5 6 with now when repetition is allowed అంటున్నాడు. రిపిటేషన్ ఈజ్ అలౌడ్ అయితే ఫార్ములా ఏం చెప్పుకున్నాం మనం? n power r sir. n మరి అక్కడ డిజిట్స్ మొత్తం ఎన్ని ఇచ్చాడు? 6 digits, sir. కాబట్టి n వాల్యూ ఎంత అవుతుందండి? 6. మరి ఎన్ని డిజిట్ నెంబర్స్ అడిగాడు? 4 4 digits అడిగారు సార్. r వాల్యూ ఎంత అవుతుంది? 4 సార్. 4 sir. కాబట్టి
కాబట్టి ఎన్ని 4 డిజిట్ నెంబర్స్ ఫామ్ అవుతాయి మనకి రిపిటేషన్ అలౌడ్ అయినప్పుడు? 6 power 4. 6 power 4. అర్థమైందమ్మా? Yes, sir. Find the 4-letter words that can be formed using the letters of the word question in which at least one letter is repeated. One letter is repeated అంటాడు. One letter is repeated అంటే ఫార్ములా ఏం చెప్పాము మనం? N power n r power 4 minus n n power power r r. minus n by p. n power r minus npr. ఇప్పుడు అయితే విషయం ఏంటంటే క్వశ్చన్ అనే వర్డ్ లో ఎన్ని లెటర్స్ ఉన్నాయి? 6 ఉన్నాయి sir. 6 n వాల్యూ ఎంత? 6 sir. మనకి ఎన్ని లెటర్ వర్డ్స్ కావాలి? 4 letter 4 words. letter 4 letter words. r వాల్యూ ఎంత? 4 sir. 4 sir. కాబట్టి అట్లీస్ట్ వన్ రిపిటేషన్ ఇస్ అలౌడ్ అంటే మనం ఫార్ములా అప్లై చేస్తే ఏమని వస్తుంది? 6 power 4 minus 64 sir. 64. 4 minus 64. మరి 6 power 4 అంటే ఎంత? 196. 196. 190 minus 64 అంటే ఎంత? 6 into 360. 5 తీసేస్తే ఎంత వస్తుంది? 936 వస్తుంది. 936. అదమ్మ విషయం. తర్వాత క్వశ్చన్ చూడండి, మంచి క్వశ్చన్ ఇది. A number lock has 3 rings and each ring has 9 digits, 1, 2, 3 and so on 9. Find the maximum number of unsuccessful attempts that can be made by a person who tries to open the lock without knowing the key code. ఏమండి, ఇప్పుడు ఒక నెంబర్ లాక్ ఉందట, దానికి ఏంటంటే 3 రింగ్స్ ఉన్నాయట. ఇదివరకు ఫోన్లో ఏంటంటే మీకు మన ల్యాండ్ లైన్ ఫోన్లకి ఇలాగ రింగ్స్ ఉండేవి, అది మన వీల్స్ ఉండేవి. ఒక వీల్ కింద ఒక వీల్ అలాగే మొత్తం 3 వీల్స్ అయినా ఉంటాయి. దాని మీద నెంబర్స్ ఉండేవి ఇలాగే 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. అప్పుడు మనం ఏం చేసేవారంటే ఫస్ట్ డైల్ చేసేటప్పుడు ఫస్ట్ ఈ సర్కిల్ అను, లేకపోతే తర్వాత ఈ సర్కిల్ అలాగా మనకి రొటేట్ చేసి ఆ నెంబర్స్ కొడుతూ ఉండేది. అదే ఆ రొటేట్ చేసే దాన్ని బట్టి అది ఎన్నిసార్లు అనేది తెలుస్తుంది అన్నమాట. అది ఏ నెంబరు మనం ప్రెస్ చేయాలనుకుంటే అన్నిసార్లు రొటేట్ చేయాలన్నమాట. అర్థమవుతుందండి? అప్పుడు దాన్ని బట్టి మనకి ఫోన్ చేసేవాడు. అలాగే ఇక్కడ వీడు ఏమంటాడంటే ఒక నెంబర్ లాక్ ఏంటంటే 3 రింగ్స్ ఉన్నాయి. ఇలా ఆ 3 రింగ్స్ మీద కూడా ఒక్కొక్క రింగ్ మీద ఎన్ని నెంబర్స్ ఉన్నాయి, ఎన్ని డిజిట్స్ ఉన్నాయి? 9 డిజిట్స్ ఉన్నాయి. అర్థమవుతుందండి? Yes sir. Yes sir. ఇలా ఉన్నాయి, 9 డిజిట్స్ ఉన్నాయి, మొత్తం 3 రింగ్స్ ఉన్నాయి. ఇలా ఏమండి, అయితే ఫైండ్ ద మాక్సిమం నెంబర్ ఆఫ్ అన్సక్సెస్ఫుల్ అటెంప్ట్స్ అడుగుతున్నాడు. సక్సెస్ఫుల్ అటెంప్ట్స్ అడగట్లేదు, అన్సక్సెస్ఫుల్ అటెంప్ట్స్ అడుగుతున్నాడు. 8 sir. జనరల్ గా సక్సెస్ఫుల్ కాదమ్మ, తప్పు. సక్సెస్ఫుల్ అటెంప్ట్స్ అంటే ఎన్ని వస్తాయి చెప్పండి అసలు జనరల్ గా? ఒకటే సార్. 1 only. ఒకటే వస్తుంది. మరి రిమైనింగ్ అన్ని కూడా అన్సక్సెస్ఫుల్ కదా, ఎన్ని వచ్చినా కానీ. అవును Yes, sir. Yes sir. ఇక్కడ మీరు ఈ ఫస్ట్ రింగ్ మీద ఏదో ఒక నెంబర్ ప్రెస్ చేశారు అనుకోండి, అంటే ఏదో ఆ కోడ్ లో ఏంటంటే మొత్తం 3 లెటర్స్ వస్తాయి. అవునా, 3 డిజిట్స్ వస్తాయి. ఈ ఫస్ట్ రింగ్ మీద ఒక డిజిట్ మనం సెలెక్ట్ చేసుకోవాలి, అదే మనం ఫైండ్ అవుట్ చేయాలి. అలాగే సెకండ్ రింగ్ మీద నెంబర్ డిజిట్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. థర్డ్ రింగ్ మీద డిజిట్ కూడా మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఆ 3 డిజిట్స్ కూడా కరెక్ట్ గా అయితేనే ఆ కోడ్ సంబంధించి అప్పుడు ఆ లాక్ ఓపెన్ అవుతుంది, లేదంటే ఓపెన్ అవ్వదు. కాబట్టి ఫస్ట్ రింగ్ మీద నెంబర్స్ ఎన్ని ఉన్నాయి? 9 ఉన్నాయి. కాబట్టి ఆ 9 నెంబర్స్ ని కూడా మనం ఎన్ని రకాలుగా మనం ఏమంటారు తీసుకోవచ్చు? 9 ways లో తీసుకోవచ్చు. 9 ways. అదొక 1 అయినా అవ్వచ్చు, 2 అయినా అవ్వచ్చు, 3 అయినా అవ్వచ్చు, 4 అయినా అవ్వచ్చు, 5 అయినా అవ్వచ్చు, 10 అయినా అవ్వచ్చు, 7 అయినా అవ్వచ్చు, 8 అయినా అవ్వచ్చు, 9 అయినా అవ్వచ్చు. అలాగే మరి సెకండ్ది 9 sir. థర్డ్ది 9 నేను చెప్పింది. yes sir. ఫస్ట్ రింగ్ మీద 9 ఉన్నాయి. ఈ 9 లోంచి ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి. నేను ఎన్ని అంటే 9 ఏదైనా మనం అది చేయొచ్చు. 1 to 9 లో ఏదైనా తీసుకోవచ్చు మనం నెంబర్. తర్వాత సెకండ్ రింగ్ మీద కూడా తీసుకోవాలి, 1 to 9 లో ఏదో తీసుకోవాలి. తర్వాత థర్డ్ రింగ్ మీద కూడా తీసుకోవాలి, 1 to 9 లో ఏదో తీసుకోవాలి. అర్థమవుతుందండి? ఎందుకంటే మీరు ఏటీఎంకి వెళ్ళారండి, ఇలా ఏటీఎంకి వెళ్తే ఇప్పుడు ఉన్నట్టు కాకుండా వాడు ఏం చేశాడంటే ఇలాగ 3 లైన్స్ ఇచ్చాడు, 3 రోస్ ఇచ్చాడు. ఇప్పుడు ఈ ఒక్కొక్క రోలో ఏంటంటే 9 డిజిట్స్ ఇచ్చాడు, 1, 2, 3 and so on 9. ఇక్కడ కూడా 1, 2, 3 and so on 9. ఇక్కడ కూడా 1, 2, 3 and so on 9 అని చెప్పించాడు. ఇప్పుడు మీకు సంబంధించిన పిన్ ఏంటంటే 3 డిజిట్ పిన్ అన్నమాట. ఏ పిన్? 3 డిజిట్ పిన్. కాబట్టి మీరు ఏం చేస్తారంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ఏటీఎం దగ్గరికి ఫస్ట్ రోలో ఒక డిజిట్ మనం ప్రెస్ చేయాలి, సెకండ్ రోలో ఒక డిజిట్ ప్రెస్ చేయాలి, థర్డ్ రోలో ఒక డిజిట్ ప్రెస్ చేయాలి. ఫస్ట్ రోలో డిజిట్ ఎన్ని రకాలుగా మనం ప్రెస్ చేయగలం? 9 ways. 9 ways sir.
9 ways. థర్డ్ రోలో 9 ways. ఇవేంటిది టోటల్ నెంబర్ ఆఫ్ వేస్. టోటల్ నెంబర్ ఆఫ్ వేస్ అంటే మొత్తానికి 9 9 81 9 అంటే 729 అవుతుంది. మరి ఇన్ని రకాలుగా ప్రెస్ చేసిన ఎన్ని అటెంప్ట్స్ లో మనకి లాక్ ఓపెన్ అవుతుంది? 1 One సార్. attempt. 1 attempt. మన పిన్ ఏదైతే ఉందో అది కరెక్ట్ గా మనం ప్రెస్ చేసినప్పుడు మాత్రం లాక్ ఓపెన్ అవుతుంది. రిమైనింగ్ అటెంప్ట్స్ అన్ని కూడా ఏమవుతాయి? అన్సక్సెస్ఫుల్ అటెంప్ట్స్ అవుతాయి. ఒక్కటి మాత్రం సక్సెస్ఫుల్ అటెంప్ట్. అదేంటంటే మనం కరెక్ట్ పిన్ ప్రెస్ చేయడమే సక్సెస్ఫుల్ అటెంప్ట్. కాబట్టి ఈ టోటల్ అటెంప్ట్స్ లోంచి సక్సెస్ఫుల్ అటెంప్ట్ తీసేను అనుకోండి, వచ్చేవి ఏమవుతాయి? అన్సక్సెస్ఫుల్ అటెంప్ట్. Successful attempts. అర్థమవుతున్నామా? Yes, sir. Yes, sir. కాబట్టి టోటల్ అటెంప్ట్స్ నుంచి అన్సక్సెస్ఫుల్ అటెంప్ట్ సక్సెస్ఫుల్ అటెంప్ట్స్ తీసేస్తే అన్సక్సెస్ఫుల్ అటెంప్ట్స్ వచ్చేస్తాయి. ఒకటే సక్సెస్ఫుల్ అటెంప్ట్స్ కాబట్టి అది తీసేయండి. తర్వాత చూడండి. తర్వాత ఫోర్త్ క్వశ్చన్ చూడండి. ఫైండ్ ద నెంబర్ ఆఫ్ 6, 7 letter palindromes that can be formed using the letters of the word equation అంటున్నాడు. ముందు అసలు ఈ ఈక్వేషన్ లోని ఎన్ని లెటర్స్ ఉన్నాయి? 7 letters. చూడండి, సరిగ్గా చూడండి. 8 sir. 8 sir. 8 లెటర్స్ ఉన్నాయంటే ఎన్ని వాల్యూ అంటే 8. 8. వాడు ఏమని అడిగాడు? ఫస్ట్ 6 digit palindromes అడిగాడు. 6 digit palindromes అడిగాడు అంటే R వాల్యూ 6. ఇప్పుడు R అనేది ఈవెన్ అయినప్పుడు మనకి ఎన్ని palindromes కావాలో, అదే ఎన్ని palindromes కావాలని అడిగాడు అనుకోండి. ఎప్పుడైనా ఫార్ములా ఏంటంటే n/r/2. కాబట్టి మనకి ఎన్ని palindromes ఫామ్ అవుతాయి అంటే 8/6/2 అంటే 8³ అవుతుంది. 8 8³ అవుతుంది. 8³ అంటే 2/9 కాబట్టి 5/12 అవుతుంది. ఏమా? అదే ఆర్ వాల్యూ ఇది ఈవెన్ అయితే ఆర్ వాల్యూ ఆడ్ అయింది అనుకోండి. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ ఏమన్నాడంటే 7 letter palindromes అన్నాడు కాబట్టి R = 7 అని తీసుకుంటే ఆడ్ అయింది. ఎప్పుడైతే ఆడ్ అయిందో అప్పుడు ఫార్ములా ఏమవుతుందంటే n/r+1/2. అంటే ఇప్పుడు దీన్ని మనం ఎలా రాయొచ్చంటే 8/7+1/2 అంటే 4 times. 8/4 అంటే 2/12 అవుతుంది. 2/12 అంటే 1024 అని ఇంటూ 4 అంటే 4096 అవుతుంది. 4096 ఏమండి? ఇలా ఫార్ములా ప్రకారం చేయొచ్చు, లేదంటే ఇంకో విధంగా చేయొచ్చు. మనం జనరల్ ప్రొసీజర్ చెప్పుకున్నాగా. ఇక్కడ మనం 6 letter palindromes అన్నట్టు కాబట్టి 6 ప్లేసెస్ తీసుకోండి. తీసుకున్నారా? ఫస్ట్ మన దగ్గర ఎన్ని లెటర్స్ ఉన్నాయి? 8 letters. 8 letters ఉన్నాయి సార్. ఫస్ట్ ప్లేస్ ఎన్ని రకాలుగా ఫిల్ చేయొచ్చు? 8 ways. ways. ఫిల్ చేస్తామంటే ఆల్రెడీ లాస్ట్ గా ఫిల్ అయిపోయినట్టు. తర్వాత సెకండ్ ప్లేస్ ని 8 ways లో 8 ways. లాస్ట్ నుంచి సెకండ్ ప్లేస్ కూడా ఫిల్ అయిపోయింది. థర్డ్ ప్లేస్ ని 8 ways లో 8 ways. ప్లేస్ కూడా ఫిల్ అయిపోయింది. అప్పుడు మొత్తానికి ఏమైంది? 8 × 8 × 8 అంటే 8 ఇలా. అలాగే 7 letter palindromes కాబట్టి 7 ప్లేసెస్ తీసుకోండి. ఫస్ట్ ప్లేస్ 8 ways లో 8 ways. ఇది పోయినట్టు. తర్వాత సెకండ్ ప్లేస్ ని 8 ways. 8 ways. పోయింది. తర్వాత థర్డ్ ప్లేస్ ని 8 ways. 8 ways. పోయింది. తర్వాత ఫోర్త్ ప్లేస్ ని 8 sir. 8 ways. కాబట్టి 8/4 అవుతుంది. అర్థమైందమ్మా? ఇలాగైనా చేయించమ్మా. ఏమా? నెక్స్ట్ తర్వాత క్వశ్చన్ చూడండి. తర్వాత ఏమన్నాడు? ఫైండ్ ద నెంబర్ ఆఫ్ 7 digit palindromes. 7 digited palindromes that can be formed using the digits అని చెప్పి డిజిట్స్ ఇచ్చాడు. 0 1 2 3 4 అని ఇచ్చాడు. ఇక్కడ మంచి క్వశ్చన్ చూడండి. 0 1 2 3 4 అని చెప్పి ఇచ్చాడమ్మా. ఏమా? మరి దీని నుంచి మనకి 7 digit palindromes ఫామ్ చేయమన్నాడు. అవునా? 7 digit palindromes ఫామ్ చేయమంటే 1 2 3 4 5 6 7 అని తీసుకున్నాను నేను. మీరు ఇక్కడ గమనిస్తే ఫస్ట్ ప్లేస్ 0 తో ఫిల్ చేయగలనా నేను? No, sir. చేయగలనా? చేయలేం ఏ sir. ఎమ్ అది కూడా డిజిట్ కదా? వాల్యూ ఉండదు కదా. వాల్యూ లేకపోవడం ఏంటి? 1 పక్కన 0 పెడితే 10 అవుతుంది. 2 పక్కన 0 పెడితే 20 అవుతుంది. 4 Zero పక్కన ముందు 0 ముందు 0 పెడితే 1 1 0 పెడితే 1 అవుతుంది సార్. ఏంటమ్మా? 1 ముందు 0 పెడితే 1 అవుతుంది. 1 ముందు 0 పెడితే 1 అవుతుంది. ఇంకేమవుతుంది? 1 అవుతుంది. కాబట్టి ఏంటంటే 7 digit palindromes అన్నాడు కదా. ఇక్కడ 0 తీసుకున్నాం అనుకోండి, 7 digit palindromes అవ్వదు, 6 digit palindromes అవుతాయి. 6 digits అవుతుంది. అందువల్ల ఫస్ట్ ప్లేస్ ఎన్ని రకాలుగా ఫిల్ చేయగలం మనం? 4 ways. అర్థమైందే? ఫస్ట్ ప్లేస్ ని 4 ways ఫిల్ చేయగలం. ఆటోమేటిక్గా ఇక్కడ కూడా ప్లేస్ ఫిల్ అయిపోయినట్టు. తర్వాత సెకండ్ ప్లేస్ ని 5 ways. 5 ways. తర్వాత థర్డ్ ప్లేస్ ని 5 ways. 5 ways. 5 ways. తర్వాత ఫోర్త్ ప్లేస్ ని
Five 5 ways. ways. అంటే మొత్తానికి ఏమని వచ్చింది 4 into 5 cube. దట్ ఈక్వల్ టు 5 క్యూబ్ అంటే 125 అంటే 500 అవుతుంది. జాగ్రత్తగా చూసుకోవాలి, జీరో వచ్చినప్పుడు జాగ్రత్తగా చూసుకోవాలి. తర్వాత క్వశ్చన్ చూడండి అమ్మా, సాల్వ్ ప్రాబ్లమ్స్. ఇంకా ఇంకొక 5 క్వశ్చన్లు ఎన్నో ఉన్నాయి, అది చెప్పేసి అప్పుడు మనం ఎక్సర్సైజ్ కదా. ఓకేనా? తర్వాత చూడండి ఫస్ట్ క్వశ్చన్ చూడండి, సాల్వ్ ప్రాబ్లమ్స్ ఫస్ట్ క్వశ్చన్. ఫైండ్ ద నెంబర్ ఆఫ్ 5 letter words that can be formed using the letters of the word mixture which begins with an vowel with repetition are allowed. ఏమండి వాడు ఏమని అడుగుతున్నాడంటే 5 letter words ఎన్ని ఫామ్ అవుతాయి అని అడుగుతున్నాడు. దేని నుండి? మిక్స్డ్ అనే వర్డ్ లో లెటర్స్ ఉపయోగించి ఎన్ని ఫామ్ అవుతాయి. అయితే ఆ వర్డ్స్ కూడా 5 letter words ఎలా ఉండాలట? బిగిన్ విత్ అన్ ఓవెల్ తో బిగిన్ అవ్వాలట. అలాగే రిపిటేషన్ ఈజ్ అలౌడ్ అట. రిపిటేషన్స్ ఆర్ అలౌడ్ అట. రిపిటేషన్ అలౌడ్ కాబట్టి ఎన్నిసార్లైనా లెటర్ తీసుకోవచ్చు. కాబట్టి ముందు మిక్సర్ అనే వర్డ్ తీసుకుంటున్నాను చూడండి. ఏమండి ఈ మిక్సర్ అనే వర్డ్ లో ఎన్ని లెటర్స్ ఉన్నాయండి? 7 letters, sir. 7 లెటర్స్ ఉన్నాయి. ఇందులో ఓవెల్స్ ఎన్ని ఉన్నాయండి? 3 sir. 3 ఉన్నాయి సార్. 3 ఏంటి? U. EIU. తర్వాత కాన్సనెంట్స్ 4 ఉన్నాయి సార్. MXCR. బాబీ చూసుకోండమ్మా అక్కడ నేను కాదు సార్. ఆన్సర్ ఎవరు చెప్తున్నారా? ఎడమ్మా నిఖిలే. ఆహా నేను కాదు సార్. ఆన్సర్ ఎవరు చెప్తే వాళ్ళే అంటున్నారు సార్. కార్తికే అంటున్నారు సార్. చూసుకోండి, జాగ్రత్తగా చూసుకోండి ఆడియో వెనక. తర్వాత MXT R అవుతుందండి. నెక్స్ట్ ఏమన్నాడు ఇప్పుడు వాడు? 5 letter words ఫామ్ చేయాలన్నాడు కాబట్టి 5 places తీసుకోండి. ఫస్ట్ ప్లేస్ దేంతో స్టార్ట్ అవ్వాలన్నాడు? ఓవెల్ తో స్టార్ట్ అవ్వాలని చెప్పారు సార్. ఓవెల్స్ ఎన్ని ఉన్నాయి? 3 sir. కాబట్టి ఫస్ట్ ప్లేస్ ని ఓవెల్స్ ఎన్ని రకాలుగా ఫిల్ చేసాం? 3 ways లో 3 ways, sir. ఇప్పుడు నెక్స్ట్ రిప్లేషన్స్ ఆర్ అలౌడ్ అన్నాడు కాబట్టి సెకండ్ ప్లేస్ ఎన్ని రకాలుగా ఫిల్ చేసి? 7 3 sir. ways. 7. Yes sir. తర్వాత 7 sir. 7. 7. దట్ ఈక్వల్ టు 3 into 7 power 4 అవుతుంది. ఏమా? Yes sir. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూడండి. సెకండ్ క్వశ్చన్ కూడా ఈ ఎక్స్ సంబంధించిందే కదా. ఒక్క నిమిషం, దీనికి సంబంధించింది. అయితే సెకండ్ క్వశ్చన్ చెప్పేటప్పుడు ఒకసారి ఫంక్షన్స్ అనే కాన్సెప్ట్ మీకు గుర్తు చేసి అప్పుడు చెప్తాను. అది పక్కన పెట్టని చెప్తాను. ఫంక్షన్స్ అని ఒకసారి గుర్తు చేస్తాను అది. తర్వాత ఫోర్త్ క్వశ్చన్ చూడండి సార్. సెకండ్ థర్డ్ ఒకటి చెప్పాలి. అలాగే ముందు ఎక్సైజ్ లో అరేంజ్మెంట్ పైన ఒకటి సమ్ ఉంది, అది కూడా ఇక్కడే చెప్పాలి. ఏమంటే కండిషన్స్ ఉంటాయి, అది చెప్పి అప్పుడు చెప్తాను. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ చూడండి. ఫైండ్ ద నెంబర్ ఆఫ్ 4 digit numbers that can be formed using the digits 1, 2, 3, 4, 5, 6 that are divisible by 2 and 3 when repetitions are allowed. ఏమండి ఇప్పుడు అంతకుముందు మనం సమ్స్ చేసాం, అక్కడ రిపిటేషన్ ఈజ్ నాట్ అలౌడ్. ఇక్కడ రిపిటేషన్స్ ఆర్ అలౌడ్ అయినప్పుడు 4 digit నెంబర్స్ ఫామ్ చేయాలట. ఆ 4 digit నెంబర్స్ ఏంటంటే 2 తో డివిజిబుల్ అవ్వాలట, 3 తో కూడా డివిజిబుల్ అవ్వాలి. అర్థమవుతుందండి? కాబట్టి 2 తో డివిజిబుల్ అవ్వాలి, 3 తో డివిజిబుల్ అవ్వాలి అంటాడు. కాబట్టి వాడు ఇచ్చిన డిజిట్స్ ఏంటో ముందు తీసుకుందాం. వాడు ఇచ్చిన డిజిట్స్ 1, 2, 3, 4, 5, 6 అని చెప్పి ఇచ్చాడు. 6 డిజిట్స్ ఇచ్చాడు. ఇప్పుడైతే మనకు కావాల్సింది ఏంటి? 4 digit నెంబర్స్ కావాలి. 4 digit నెంబర్స్ కావాలి, అది కూడా ఏమవ్వాలంటే 2 తో డివిజిబుల్ అవ్వాలి. మరి 4 ప్లేసెస్ తీసుకున్నాను. 2 తో డివిజిబుల్ అవ్వాలంటే లాస్ట్ ప్లేస్ ఏమై ఉండాలి? యూనిట్ ప్లేస్. ఈవెన్ నెంబర్ అవ్వాలి సార్. ఈవెన్ నెంబర్ అవ్వాలి. కాబట్టి వాడు ఇచ్చిన డిజిట్స్ లో ఈవెన్ నెంబర్స్ ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి సార్. 3 ways. 3 ways లో సార్. 3 ways లో ఫిల్ చేయాలి. మరి రిమైనింగ్ నెంబర్స్ ని ఫిల్ చేసేటప్పుడు రిప్లేషన్ అనేది అలౌడ్ కాబట్టి ఫస్ట్ ప్లేస్ ఎన్ని రకాలుగా ఫిల్ చేయొచ్చు? 6 ways. సెకండ్ ప్లేస్ ఎన్ని రకాలుగా ఫిల్ చేయొచ్చు? 6 ways లో. sir. థర్డ్ ప్లేస్ 6 ways లో. sir. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది? 3 into 6 cubes సార్. ఏమా ఇక్కడ
అంటే ఇప్పుడు ఆన్సర్ ఏమవుతుందమ్మా 6 × 6 × 6 × 3 అంటే 3 × 6 క్యూబ్ అవుతుంది. ఓకేనమ్మా 3 × 6 క్యూబ్ అంటే 216 అంటే 648 అవుతుందమ్మా. నెక్స్ట్ ఇప్పుడు ఈసారి డివిజిబుల్ బై 3 అన్నాడు కదా, ఇది జాగ్రత్తగా చూసుకోవాలి. డివిజిబుల్ బై 3 అనేది జాగ్రత్తగా చూసుకోవాలి. ఇక్కడ డివిజిబుల్ బై 3 దగ్గరకు వచ్చినప్పుడు ఫస్ట్ ప్లేసెస్ అన్ని ఫిల్ చేస్తాం, లాస్ట్ ప్లేస్ దగ్గర మాత్రం ఆలోచిస్తాం. అది డివిజిబుల్ బై 3 అయినా 6 అయినా జాగ్రత్తగా చూసుకోవాలి. చూడండి ఇప్పుడు 4 ప్లేసెస్ తీసుకున్నాను. వాడు ఇచ్చిన డిజిట్స్ మొత్తం ఎన్ని 6 ఉన్నాయి కాబట్టి ఫస్ట్ 3 ప్లేసెస్ నేను ఎలా ఫిల్ చేయగలను? ఫస్ట్ ప్లేస్ ఎన్ని రకాలుగా ఫిల్ చేయగలను? 6 వేస్. సెకండ్ ప్లేస్ ని 6 ways. 6 ways. థర్డ్ ప్లేస్ ని 6 ways. ఇంకా ఇక్కడ చూడండి అమ్మ ఒకసారి. ఇప్పుడు వాడు ఇచ్చిన డిజిట్స్ ఉపయోగించి నేను నెంబర్స్ ఫామ్ చేస్తున్నప్పుడు నాకు ఇప్పుడు మొత్తం 6 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ రాసిన నెంబర్లో నాకు ఎన్ని నెంబర్స్ కాన్సిక్యూటివ్ నెంబర్స్ వస్తాయి చెప్పండి? రిప్రెషన్ అలౌడ్ కాబట్టి. అర్థం కాలే? క్వశ్చన్ అర్థం కాదు మీకు, అవునా? Yes, క్వశ్చన్ sir. అర్థమైందా మీకు? నేను చెప్పింది అర్థం అర్థం కాలేదు. కాలేదు కదా? ఇప్పుడు చూడండి ఒకసారి. నేను 3 డిజిట్స్ ఇచ్చాను 1 2 3 అని. 2 డిజిట్ నెంబర్స్ ఫామ్ చేయమన్నాను, 3 తో డివిజిబుల్ అవ్వాలన్నాను. 3 డిజిట్ నెంబర్స్ ఫామ్ చేయమని 2 డిజిట్ నెంబర్స్ ఫామ్ చేయమన్నాను, 3 తో డివిజిబుల్ అవ్వాలన్నాను. లేదంటే పోనీ 3 డిజిట్ నెంబర్స్ ఫామ్ చేయమన్నాను, 3 తో డివిజిబుల్ అవ్వాలన్నాను. చూడండి ఒకసారి 1 2 3 ఫస్ట్ ప్లేస్ ఎన్ని రకాలుగా ఫిల్ చేయొచ్చు? 3 ways. సెకండ్ ప్లేస్ 3 ways. థర్డ్ ప్లేస్ కూడా 3 వేస్. మొత్తానికి ఎన్ని వస్తాయి? 27 వస్తాయి. లేదంటే ఒకసారి 2 డిజిట్ నెంబర్ తీసుకుందాం. మరి నెంబర్ రాయాలంటే కష్టం 27 అంటే 2 డిజిట్ నెంబర్స్ తీసుకుందాం. అంటే 3 × 3 అంటే 9 వస్తాయి. ఆ 9 ఏంటో చెప్తారా మీరు? 1 2 చెప్పండి. 2 1 1 2 2 2 2 3 3 2 3 3 తర్వాత 3 1 1 3 3 గమనించండి. ఎన్ని నెంబర్స్ 3 తో డివిజిబుల్ అవుతాయండి? 3. 11 అవుతుందా? 21 అవ్వదు. 12 అవుతుంది సార్. 12 అవుతుందా? ఎస్ సార్. తర్వాత 13 అవుతుందా? అవ్వాలి సార్. 13 అవుతుందా? అవ్వాలి సార్. 21 అవుతుందా? అవుతుంది సార్. 22 అవ్వదు. 23 31 అవ్వదు. 32 అవ్వదు. 33 అవ్వదు. మీరు ఒకటి గమనించండి, ఇవి కాన్సిక్యూటివ్ నెంబర్స్. కాన్సిక్యూటివ్ అంటే కంటిన్యూ నెంబర్స్, అవునా? Yes, sir. ఇక్కడ కంటిన్యూ నెంబర్స్ లో మీరు గమనిస్తే 3 కంటిన్యూ నెంబర్లు వస్తే ఒకటైనా కదా డివిజిబుల్ అయింది 3 తో. ఎస్ సార్. ఇక్కడ 3 కంటిన్యూ నెంబర్స్ వస్తే ఒక్క నెంబర్ డివిజిబుల్ అయింది. ఇక్కడ 3 కంటిన్యూ నెంబర్స్ వస్తే ఒక్క నెంబర్ మాత్రం డివిజిబుల్ అయింది. కాబట్టి ఇక్కడ లాస్ట్ ప్లేస్ మనం 3 వేస్ లోనే ఫిల్ చేయగలం. 3 వేస్ లో ఫిల్ చేసిన ఒక్క నెంబర్ మాత్రం డివిజిబుల్ అవుతుంది, అవునా కదా? Yes, sir. అలా ఒక్క నెంబర్ డివిజిబుల్ అవుతుంది అంటే కంటిన్యూగా వస్తున్నాయి కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 11 డివిజిబుల్ అవ్వదు, 12 డివిజిబుల్ అవుతుంది, తర్వాత కంటిన్యూ నెంబర్ 13 డివిజిబుల్ అవ్వదు. ఎందుకు అలా అంటే ఇక్కడ మొత్తం 3 కాన్సిక్యూటివ్ నెంబర్స్ వస్తున్నాయి కాబట్టి 3/3 అంటే ఎంత? 1 నెంబర్ మాత్రమే డివిజిబుల్ అవుతుందండి. అర్థమవుతుందండి నేను చెప్పింది? ఎందుకంటే ఇక్కడ 3 డిజిట్స్ ఇచ్చాడు కాబట్టి, ఇక్కడ 3 డిజిట్స్ ఇచ్చాడు కాబట్టి. మరి ఇక్కడ ఈ సమలో ఎన్ని డిజిట్స్ ఇచ్చాడు వాడు? 6 ఇచ్చాడు. 6 అంటే 6/2 ఎంత? 6/3 ఎంత? 2 అంటే 2 వేస్ లోనే దీన్ని ఫిల్ చేయగలం. అంటే 2 నెంబర్స్ మాత్రమే డివిజిబుల్ అవుతాయి 3 తో. నేను చెప్పింది అర్థమైందా మీకు? Yes, sir. కాన్సిక్యూటివ్ నెంబర్స్ వస్తాయి కదా, మా వరుస నెంబర్లు వస్తాయి. ఇప్పుడు 11 12 13 14 15 16 అని తీసుకున్నారు అనుకోండి. ఒకసారి 11 12 13 14 15 16 అని తీసుకున్నారు కాన్సిక్యూటివ్ నెంబర్స్. వాడు ఇచ్చిందంతా మనకి ఇంత ఇచ్చాడు కాబట్టి చూడండి. ఇప్పుడు ఈ కాన్సిక్యూటివ్ నెంబర్ 6 తీసుకున్నాను కదా, ఇందులో ఎన్ని 3 తో డివిజిబుల్ అవుతున్నాయి చెప్పండి నాకు? 2 సార్. 2 ఆ 2 ఎలా వస్తుందంటే 6/3 చేస్తే 2 వస్తుంది. అర్థమైందమ్మా? Yes, sir. బాగా ఇక్కడ మనకి వాడు 6 డిజిట్స్ ఇచ్చాడు కాబట్టి మనం ఇందులో అరేంజ్ చేస్తే 6 కాన్సిక్యూటివ్ నెంబర్స్ వస్తాయి కాబట్టి ఆ 6 కాన్సిక్యూటివ్ నెంబర్స్ లో 2 మాత్రమే 3 తో డివిజిబుల్ అవుతాయి. అదే ఒకవేళ 5 తో డివిజిబుల్ అన్నాడు అనుకోండి జనరల్ గా, ఇక్కడ కాన్సిక్యూటివ్ నెంబర్ 6 వచ్చాయి అనుకోండి. 6 వస్తే ఎన్ని నెంబర్స్ 5 తో డివిజిబుల్ అవుతాయి చెప్పండి? 1 ఏమండి? 1.
ఎన్ని డివైడ్ అవుతాయి? One. పోనీ ఎన్ని డివైడ్ అయ్యాయి 5 తో? One, One. sir. 1. అర్థమైందా? అంటే ఇక్కడ వచ్చే నెంబర్స్ ని మనం 5 తో డివైడ్ చేస్తే ఎంత వస్తుందో వాల్యూ అన్ని డివైడ్ అయినట్టు. అర్థమవుతుందా నేను చెప్పింది? Yes, sir. అలా మాట చెప్పింది అర్థమైందమ్మా? అర్థమైంది సార్. అదమ్మా విషయం. కాబట్టి ఈ లాస్ట్ ప్లేస్ ని మనకు వచ్చిన 6 కాన్సిక్యూటివ్ నెంబర్స్ లో 2 నెంబర్స్ డివైడ్ అవుతాయి కాబట్టి లాస్ట్ ప్లేస్ మనం 2 వేస్ లో ఫిల్ చేయాలి. అర్థమవుతుందమ్మా నేను చెప్పింది? ఎస్ సార్. కాబట్టి అంటే 2 × 6 క్యూబ్ అవుతుంది. 2 × 6 క్యూబ్ అంటే 2 × 3 216 అంటే 432 అవుతుందా మరి? ఏమా? నెక్స్ట్ ఈసారి తర్వాత క్వశ్చన్ చూడండి, 5th క్వశ్చన్ చూడండి. ఇది అర్థమైంది అందరికి? క్లారిటీగానే ఉందా? ఏమైనా డౌట్ ఉందా ఇందులో? అర్థమైంది సార్. ఎవరికైనా ఇబ్బంది ఏమైనా ఉందా? రామచంద్రరావు అర్థమైంది సార్. తర్వాత 5th క్వశ్చన్ చూడండి. Find the number of 5 letter words that can be formed using the letters of the word explain that begin and end with a vowel when repetitions are allowed. వాడు ఏమంటాడంటే 5 letter words ఫామ్ చేయమంటాడు. అయితే అందులో ఏమి ఇచ్చాడంటే కండిషన్ బిగిన్ అండ్ ఎండ్ విత్ ఏ వోవెల్ when repetitions are allowed. ఫస్ట్ ప్లేస్ వోవెల్ తో ఫిల్ చేయాలట, లాస్ట్ ప్లేస్ కూడా వోవెల్ తోనే ఫిల్ చేయాలట. అయితే ఎన్ని వర్డ్స్ ఫామ్ అవుతాయి అని అడుగుతాడు. ఏమండి నేను ఈ చాప్టర్ అంతా కూడా ఏ చాప్టర్ అయినా సరే ఇక్కడ ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నప్పుడు నోట్స్ చెప్పుకుంటాను. మీరు ఇక్కడ ఎవరైతే క్లారిటీగా వింటాడో చెప్పేటప్పుడు అది నోట్స్ చేసి రాసేటప్పుడు ఆటోమేటిక్గా మీకే తెలిసిపోతుంది. మీరే చెప్తారు ఆన్సర్. నాకు తెలుసా? అర్థమవుతుందా మీకు? నేను క్వశ్చన్లు అడిగి చెప్తాను నోట్స్ చెప్పినప్పుడు. మీరు ఎవరైతే అలర్ట్ గా ఉంటారో మీరు ఆన్సర్ రాసేటప్పుడు మీ నోట్లో వచ్చేది ఆన్సర్. అర్థమవుతుందని నేను చెప్పింది? మీరు అలా గమనించుకోండి. గమనించుకొని చేస్తే కరెక్ట్ గా వస్తుంది ఆన్సర్. అర్థమవుతుందా? ఎస్ సార్. చూడండి ఇప్పుడు ఇదేమన్నాడు? ఎక్స్ప్లెయిన్ అనే వర్డ్ ఇచ్చాడు. ఎక్స్ప్లెయిన్ అనే వర్డ్ ఇచ్చాడు. మొత్తం ఎన్ని వర్డ్స్ ఎన్ని లెటర్స్ ఉన్నాయండి ఇందులో? 7, sir. 7 sir. 7 లెటర్స్. మరి ఇక్కడ ఇందులో వోవెల్స్ ఎన్ని ఉన్నాయండి? 3 sir. EIA సార్. కాన్సనెంట్స్ ఏంటండి? XPLN. ఏమండి వాడు ఇప్పుడు ఏమన్నాడు? 5 letter వర్డ్స్ ఫామ్ చేయాలన్నాడు. కాబట్టి 5 ప్లేసెస్ తీసుకోండి. 1 2 3 4 5. మరి ఫస్ట్ ప్లేస్ లాస్ట్ ప్లేస్ ఏడుతో ఫిల్ చేయాలన్నాడు? ఓవెల్తో ఫిల్ చేయాలన్నాడు. ఓవెల్స్ ఎన్ని ఉన్నాయి మనకి? 3, sir. 3 ఉన్నాయి సార్. కాబట్టి ఫస్ట్ ప్లేస్ 3 వేస్. లాస్ట్ ప్లేస్ ఎన్ని రకాలుగా ఫిల్ చేయగలం? 3 వేస్. మరి రిమైనింగ్ ప్లేసెస్ ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి సార్. 3 ఉన్నాయి. కాబట్టి ఈ 3 ప్లేసెస్ ని కూడా మరి ఈ ప్లేస్ ఎన్ని రకాలుగా ఫిల్ చేయగలం? 7 ways. 7 వేస్. చిన్న లెటర్స్ అన్నిట్లో ఫిల్ చేయగలం. దీన్ని 7 ways. దీన్ని 7 వేస్. కాబట్టి ఆన్సర్ ఏమవుతుందంటే 3 square × 7 cube అవుతుంది. 7 క్యూబ్. 3 square అంటే 7 cube అంటే 343 అవుతుంది. 343. 9 27 7 2 9 40 38 3 9 27 3 30 అవుతుంది. 3087 అవుతుంది. ఏమా అది ఆన్సర్ అవుతుంది. తర్వాత అంతేనమ్మా దీనికి సంబంధించిన మ్యాటర్ అయితేనే ఈసారి మనం నోట్స్ చెప్పుకుందాం. ఇది మీరు రాయలేమో కదా? ఈ పాట రాయలేదేమో కదా మీరు? రాయలేదు సార్. ఇది ఎక్కడి నుంచి రాయాలి మీరు? ప్రిజన్ సమ్ నుంచి రాయాలి సార్. మీరు పెట్టిన పేజే సార్. ప్రెజెంట్ ఎస్ రైట్. స్పీడ్గా రాయండి. రాసిన తర్వాత చెప్పండి. మీ రిమైనింగ్ కూడా మనం చెప్పుకుందాం. మ్యాక్సిమం రేపుతో ఎక్సైజ్ అయిపోతుంది. సెకండ్ ఎక్సైజ్.